తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. ఇంతవరకు గెలుపు రుచి చూడని నాయకుడైన ఈ వాటికి మీకు అర్థమై ఉంటది ఫిరోజ్ ఖాన్ గారు. మిమ్మల్ని ప్రశ్నలతో అటాక్ చేయడానికి మేమందరం సిద్ధమైపోయాం. ఆర్ యు రెడీ? ఎవర్ రెడీ. ఖురాన్ మీద ప్రమాణం చేసి అన్ని నిజాలే చెప్తానని అనగలరా? ఖురాన్ అవసరం లేదు. దొంగ లంగా డిప్లొమాట్ ఫెలోస్ కి ఖురాన్ చెప్పు. మీరేమైనా మర్డర్లు చేశారా? ఎస్. ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నారు కదా, అక్బరుద్దీన్ కావచ్చు కానీ అసదుద్దీన్ కావచ్చు కానీ. రేవంత్ నాకుతున్నారు. మిగతా వాళ్ళు ఎంఐఎంతో కలిస్తే లంగా లపుట్టు, మీరు కలిస్తే అభివృద్ధి కోసం, అంతేనా? ఈ ఎంఐఎం మా ఫ్రెండ్లీ పార్టీ. మీ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. ఈసారి ఎలక్షన్స్లో 2000 ఓట్లు మీకు ఎక్కువ వచ్చాయి. అంటే మీ స్ట్రాటజీ పనిచేసింది. అంటే జై శ్రీరామ్ ఇవన్నీ అనడము, హిందువుల ఓట్లు క్యాచ్ చేసుకున్నారా? మీ స్ట్రాటజీ పనిచేసింది కదా. ఎస్. ఎవరైతే అసదుద్దీన్ గారు కంటెస్ట్ చేస్తున్నారో దానిలో 5 లక్షల వరకు ఉన్నాయి బోగస్ ఓట్లు అని మీరే అన్నారు. మీకు ఎలా తెలుసు? రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో అడిగితే ఒక్క రిపోర్ట్ వస్తలేదు. మున్సిపల్ ఆఫీస్లోనే ఉంటుంది మొత్తం డేటా. అందరు చెప్తున్నారు అఫ్కతోకలు ఉన్నాయి, కానీ ఎవరు నాకు ప్రూఫ్లు ఇస్తలేరు. మళ్ళీ ఇప్పుడు అదే రీజన్ చెప్తారు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత. ఈ రోజు కూడా రౌడీ అన్న మీరు. వైట్ కాలర్ కాదు, వైట్ కాలర్ ముసుగులో రౌడిజం చేస్తున్నారని. అరే ఇది ఏం తమ్ముడు? అది ఎంపీగా పోటీ చేస్తా అంటున్నారు. వాళ్ళు ఉన్నంత వరకు మీరు గెలవరు అని మీరే చెప్పారు. అసలు మీరు ఎలా అనుకుంటున్నారు అలా గెలుస్తారని? ఓడిపోతాం. నారే తక్బీర్ అన్నాడు, జై శ్రీరామ్ అంటాడు, మైసమ్మ గుడికి వెళ్తాడు, దండం పెడతాడు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పి ఎంఐఎం మిమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తుంది. అట్లా ఉట్టి అది టోపీ వేసుకొని గడ్డం వేసుకొని డ్రామా చేస్తూనే ఉంటారు. కానీ మీ కాన్స్టిట్యూన్స్ లో ఉన్నటువంటి ఆ ముస్లిమ్స్ ఓటేస్తేనే మీరు గెలుస్తారు. అది తప్పకుండా మార్పు వస్తుంది తమ్ముడు. ఎప్పుడండి? ఎప్పుడు వస్తుంది? నేను సత్యం ముందు తీసుకురాగలుగుతారని నమ్మకం ఉందా? 100%. హార్ట్ లో బుల్లెట్ ఉన్నప్పుడు, డైన్ డిక్లరేషన్ ఉన్నప్పుడు చచ్చిపోయేది. సావను విప్లవం తెచ్చిన తర్వాతనే సస్తా. మీ నాయకుడు బూతులే మాట్లాడతారు, మీరు కూడా అలాగే బూతులే మాట్లాడతారు. మీరు మాట్లాడుతుంటే ఒక లీడర్ మాట్లాడినట్టుగా లేదు. సో నా ఆపోజిట్ ఒక ఇమాన్, ఒక పెద్ద లంగా. మీరు లంగా అన్నప్పుడు వాళ్ళు కూడా మీరు కూడా లంగా అనే కష్టాలే కదా చేస్తున్నారు అంటున్నారు కదా. నాకు థర్డ్ టైం మర్డర్ చేయడానికి వస్తే నా నాన్నకి అటెంప్ట్ మర్డర్ చేసిన తర్వాత మేము కూడా చెప్పినాం. ఎన్నిసార్లు అటెంప్ట్ మర్డర్ అంటున్నారు, లేకపోతే మర్డర్ చేస్తున్నారు అంటున్నారు కదా. అంటే సింపతి ఓట్ల కోసమేనా ఇవన్నీ? ఎంఐఎం కన్నా మీరే మతాలను ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు. ఫిరోజ్ ఖాన్ ఎప్పుడూ కాన్స్టిట్యూషన్ కి బిలీవ్ చేస్తా. పదం మతానికి సంబంధించింది కదా. నేను నారే తక్బీర్ కూడా అన్నా, జై జీసస్ కూడా అన్నా. అదే మతాన్ని ఎందుకు రాజకీయాల్లో తీసుకొస్తున్నారు? ఎంఐఎం లాగే చేసేది. వాళ్ళు మతం తీసుకొస్తే తప్పైతే మీరు మతం తీసుకొచ్చినా తప్పే అవుతుంది కదా. మామూలు మనుషుల్లాగా మాట్లాడొచ్చు కదా. దుర్గా, కొన్ని కోట్లాది హిందువులకి ఆత్మగౌరవం అయిన రామ మందిరం కట్టినప్పుడు కాంగ్రెస్ వెళ్ళలేదు, అది కూడా వ్యతిరేకించలేదు. దాని గురించి ఏమంటారు మీరు? హార్ట్ లో, మైండ్ లో, బాడీలో, సెల్లో రామ్ ఉన్నాడు. మీలో ఉన్నారా? ఎంఐఎం హవా నడిచింది కాంగ్రెస్ హయాంలో కాదా? 100%. కాంగ్రెస్ చేసే పాపం వల్ల ఎంఐఎం ఎదిగింది. 100%. 100%. ఈ చిన్న పాముకి అలా పెద్ద కోబరా ఎవరు చేసింది అంటే అది కాంగ్రెస్. ఒకవేళ ఈ రామ్ మందిర్ కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్మిస్తే కూడా మీరు ఇదే మాట్లాడతారా? కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేకపోయింది, ఆయన తెచ్చారు కదా. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పడగొట్టిందే ఆయన తెచ్చారు. సో దాని కారణం చూపి మీరు ఎలా అంటున్నారా? అక్కడ ఉండేది రాముడు, మీరు గౌరవిస్తున్నారు, సపోర్ట్ చేయాలి కదా. మీరు అక్కడికి వెళ్ళి అట్లీస్ట్ మీరు ఇక్కడికి వెళ్ళి ఒక గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తే మీకేం పోయింది? అరే పోతాం రా, ఈ హార్ట్ లో రాము ఉన్నాడు. ఇందాక లేరని చెప్పారుగా, ఇందాక లేరు అన్నారు మీరు. మేము పడగొడితే మీరు కడతారానా? అది ఆ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. అన్ఫార్చునేట్ అది బ్లాక్ డే ఆఫ్ అవర్ కంట్రీ. మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు కాంగ్రెస్ చేస్తుంది. సార్ మీరు ఈ పదవులు ఆశించి ఢిల్లీ వెళ్తున్నారు మాటి మాటికి. ఎస్
నమస్తే, వెల్కమ్ టు మనంతో మన లీడర్. ఈరోజు మన గెస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫెరోజ్ ఖాన్ గారు. వారిని ఇన్వైట్ చేసేద్దాం. ఫెరోజ్ ఖాన్ గారు నమస్తే సార్. నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్. ఫెరోజ్ ఖాన్ గారు, నాతో పాటు మా యాంకర్స్ ఉన్నారు, అలాగే మా డెస్క్ జర్నలిస్టులు అందరూ ఉన్నారు. థ్యాంక్ యూ. మిమ్మల్ని ప్రశ్నలతో అటాక్ చేయడానికి మేమందరం సిద్ధమైపోయాం. అది రెడీ? ఎవర్ రెడీ? ఫెరోజ్ ఖాన్ గారు, ఈరోజు శుక్రవారం, మీరు నమాజ్ చేసుకుని వచ్చారు. Yes. నేను కూడా ముస్లింని. మేము అడిగే ప్రశ్నలన్నిటికీ సూటిగా మీరు సమాధానం చెప్పాలి. అది నా క్యారెక్టర్. మీరు చెప్పకపోతే కూడా నేను ఇస్తా. ఓకే. ఖురాన్ మీద ప్రమాణం చేసి అన్ని నిజాలే చెప్తానని అనగలరా? ఖురాన్ అవసరం లేదు నాకు. నేను నా జీవితం నిజం. నేను ఎవరు అయ్యాకి భయపడను, పుట్టి ఆ దేవుడికి భయపడతా. ఓకే. ఖురాన్ అవసరం లేదు. దొంగ లంగా డిప్లొమాట్ ఫెలోస్కి ఖురాన్ చెప్పు. నేను ఒక ఆనెస్ట్ ఒక యోద్ధ. ఏదైనా చెప్తా, అందరి గురించి చెప్తా. రైట్? మా పార్టీలో ఏదైనా తప్పు ఉంటే కూడా చెప్తా, ఎవరైనా మీద చెప్తా. ఎందుకంటే నాకు మచ్చ లేదు కాబట్టి చెప్తా. రాజకీయంలో ఒక మైండ్ సెట్తో వచ్చిన మార్పు రావాలి. డిప్లొమాట్ ఉండవద్దు, లీడర్స్ కావాలి, పొలిటీషియన్స్ వద్దు. దేశంకి సమాజంకి బాగు చేద్దాం, అందరికీ డెవలప్ చేద్దాం. లేకుంటే బిజినెస్లో మస్తు డబ్బులు ఉన్నాయి. ఎందుకు మనకు ఈ రాజకీయం నెత్తి నొప్పి? హాయిగా దుబాయ్లో ఒక బిజినెస్ పెట్టుకుంటా, లండన్లో ఆఫీస్ పెట్టుకుంటా, అమెరికాలో ఒక ఆఫీస్ పెట్టుకుంటా. సింపుల్. ముస్లిమ్స్లో 4 పెళ్లిళ్ళు చేసుకుని అది ఉన్నది. ఎంత డబ్బులు ఉన్నాయి సార్? ఎన్ని డబ్బులు ఉన్నాయి? డబ్బులు ఉన్నాయి, పంచుతూనే ఉంటా. అది ఎన్ని డబ్బులు ఉన్నాయి మొత్తం మీకు? నాకు ఒక దేవుడికి నాకు ఎప్పుడు 2 times నేను సస్తా బతికిన. ఒకసారి నాకు 5 bullets షూట్ కాదు, స్టూడియో చెప్పండి, డబ్బులు ఎన్ని ఉన్నాయి అది మాట్లాడదాం. చెప్తున్నా. ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. యువర్ కార్తిక్ నో? యా, కార్తిక్, నేను పాయింట్ మీద వస్తున్నా. సో 5 times షూట్, ఒక 5 bullets షూట్ చేసినాను. ఆ రోజు డైయింగ్ డిక్లరేషన్ అయింది, బతికిన. ఒకసారి స్టాబింగ్ అయింది, అప్పుడు కూడా డైయింగ్ డిక్లరేషన్ అయింది, బతికిన తర్వాత దేవుడికి ఒకటే చెప్పిన, దేవుడు నువ్వు నాకు 100 రూపాయలు ఇస్తే 70 rupees పంచుతా అని. ఇప్పుడు దాకా నాకు దేవుడు ఒక 100 కోట్లు ఇచ్చినాడు, 70 crores పంచినా. రేపటి దినం ఒక 1000 crores ఇస్తే కూడా 700 crores పంచుతా. నా ఇంట్లో డబ్బులు ఉండవు, ఎన్ని డబ్బులు సంపాదిస్తా, తీసుకువస్తా, 30 రూపాయలు నా కోసం పెట్టుకుంటా. దానిలో నా భార్య, నా అమ్మ, ముందుగా మా పాప ఉన్నది, ఇప్పుడు పాప లేదు, నాన్న ఉన్నాడు, నాన్న లేడు. 30 rupees వాళ్ళకు, 70 rupees ప్రజలకు. నా దగ్గర ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు లేవు, నా అకౌంట్లలో డబ్బులు లేవు. నా భార్య నా అకౌంట్లో మీరు పోతే చూస్తే ఎక్కువ అంటే 7 to 8 lakhs వస్తాయి. కానీ రోజు అంత డబ్బులు సంపాదించుకుంటా, అంతా పంచుతూనే ఉంటా. ఇది నా అలవాటు. ఫారెన్కి వెళ్ళి చదువుకోవాలనుకున్నా మీ దగ్గర డబ్బులు లేకుండే, సడన్గా ఫిరోజ్ ఖాన్కి అంత డబ్బులు ఎలా వచ్చాయి? ల్యాండ్ బిజినెస్లో వచ్చిన, సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నది, 7 years రౌడీ షీట్ ఉన్నా, 26 కేసెస్లో నా రౌడీ షీటర్కి ఎంత సంపాదించారు? వినమ్మా కమిషన్ అటాక్ చేస్తే సెటిల్మెంట్ చేశారండి. ఫస్ట్ విని అటాక్ చేయి. అందరికీ ఉంటుంది, ఎవరు నా వీడియో చూస్తే వాళ్ళకు ఇన్స్పైర్ కావాలి, వాళ్ళు మోటివేట్ కావాలి. 26 కేసులు చేసిన, రౌడీ షీటర్ ఉన్న, 7 years, 11 years కోర్టులు తిరిగిన. లోవర్ కోర్ట్ కానీ, సెషన్ కోర్ట్ కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ. అక్కడ పోయి ఒక రౌడీగా నిలవలేదు, ఏదో నేర్చుకోవాలని నిలివిన. అక్కడ నిలిచిన తర్వాత మొత్తం సిఆర్పిసి కానీ, సిపిసి కానీ, అంటే సివిల్ అండ్ క్రిమినల్ అన్నీ నేర్చుకున్నా. ఆ టాలెంట్ రైట్ ల్యాండ్ల బిజినెస్లో పెట్టిన. ఒక్కటి నేర్చుకున్నా, రౌడీ షీటర్ అయిన తర్వాత 26 times జైలుకి పోయిన తర్వాత, డోంట్ బ్రేక్ ద లా, బెండ్ ద లా. లాకి ఎట్లా బెండ్ చేయాలి, ఆ స్కిల్ నా దగ్గర ఉన్నది. దానికోసం మస్తు డబ్బులు సంపాదించుకున్నాను. ల్యాండ్ సెటిల్మెంట్లు మాత్రమే చేశారా? ల్యాండ్ కబ్జాలు అలాంటివి ఏం చేశారా? కబ్జా చేయం. ఎవరికి జస్టిస్ కావాలి వాళ్ళకు జస్టిస్ ఇప్పించినాం. జస్టిస్ కోసం మీ దగ్గరికి ఎందుకు రావాలి? ఎందుకంటే ఒక సర్కార్ నడిపిస్తామని. మా దగ్గర మైండ్ పవర్ ఉన్నది, మసిల్ పవర్ ఉన్నది. ఎవరయ్యాకి భయపడం, విన ఎవరయ్యాకి భయపడం. నిజం కోసం ఫైట్ చేస్తాం, పోరాటం చేస్తాం. పోలీస్ స్టేషన్ కూడా పోతే, కలెక్టర్ దగ్గర పోతే, మున్సిపల్ కమిషనర్ దగ్గర పోతే, ఫిరోజ్ ఖాన్ వస్తే వాస్తవం ఉంటుంది అని ఆ గుడ్ విల్ ఉన్నది, ఆ నమ్మకం ఉన్నది. అందరికీ న్యాయం చేసి 100 కోట్లు సంపాదించారు, అంతేనా? అది మినిమం చెప్తున్నారు. అంటే మినిమం 100 కోట్లు, ఇంకా మాక్సిమం ఎంత ఉందో అది చెప్పం. మీరు లెక్క వేసుకోవాలి. అన్ని చెప్తా అన్నారు, చెప్పడానికి భయపడి అన్నారు. ఖురాన్ మీద ప్రమాణం చేస్తాను వెనక. కార్తీక్, నువ్వు ఇప్పుడు ఏం చెప్పినావా, అన్నీ చేసుకొని నువ్వు 100 కోట్లు సంపాదించినావు.
సో నేనన్నా ఎక్కువ సంపాదించిన. సో నీకు 100 కోట్లు నాకు పిలిచే ముందు నువ్వు నా ఇంకా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసినావా కదా, మొత్తం నేను ఏం ఫిరోజ్ ఖాన్ ఎట్లా సంపాదించుకున్నా అంతా నువ్వు ఇంటెలిజెన్స్ పెట్టుకుని నాతో మాట్లాడుతున్నావు కదా, నా మీద రిపోర్ట్ పెట్టుకొని మాట్లాడుతున్నావు కదా. సో నువ్వే చెప్పాలి. నువ్వు 100 కోట్లు అంటే నేను తక్కువ అంటున్నా. సార్ మా నోటితో ఏమి చెప్పిద్దామని కాదు, మీ నోటితో చెప్పిద్దామని మాత్రమే ఇంటర్వ్యూ. నువ్వు 100 చెప్పినా దానికంటే ఎక్కువ అని సార్, మీరు చెప్పేస్తా. ఎవరికి భయపడను, అన్ని నిజాలు చెప్తానంటున్నారు. మరి ఎందుకు చెప్పట్లేదు? చెప్పినా కదా. 100 కోట్లే చెప్పారు కదా. దానికంటే ఎక్కువ అని చెప్పినా కదా. కాదు అంటే సరే మీరు ఎంత ఓకే, రాసుకోమంటారు? వినోమ్మా, న్యాయం చేసి 100 కోట్లు సంపాదించారు అంతేనా? 100%. న్యాయం చేస్తే 100 కోట్లు వస్తాయి. కార్తీక్ ఎక్కడ కూడా 1% కూడా అన్యాయం లేదు. లేకుంటే ఒక పాయింట్ అన్యాయం లేని వ్యక్తి మీద రౌడీ షీట్ ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వినండి, నాకు ఒక ఫైట్ ఎంఐఎం పార్టీ మీరేమైనా మర్డర్లు చేశారా? వినండి, ఫైట్ నాది ఒక సిస్టమ్ మీద. ఫైట్ మాది ఓల్డ్ సిటీలో. ఎవ్వరు ఒక మునగాడు లేడు. అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఆపోజిట్ మాట్లాడే వ్యక్తి. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మా పార్టీ కూడా. నేను ఒక్కటే సిస్టమ్ చేంజ్ చేయాలి. వీళ్ళు మొత్తం దొంగ ఓట్లతో లంగా ఓట్లతో రౌడీజంతో ప్రతి ఒక్కడు ఏ ముఖ్యమంత్రి ఉంటే అక్కడ కాల్ దగ్గర ఉండి, ఏ ప్రధానమంత్రి వాళ్ళ కాల్ దగ్గర ఉండి. ఈ రోజు కూడా అదే జరుగుతుంది కదా. ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు? ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నారు కదా. అక్బరుద్దీన్ కావచ్చు కానీ అసదుద్దీన్ కావచ్చు కానీ. మీరు అన్నారు కదా అప్పట్లో, అన్నారు ఒక బయటలో అన్నారు, అసదుద్దీన్ కానీ అక్బరుద్దీన్ కానీ దొంగలు, వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వద్దు మీరు 2023లో కనుక ఎలక్షన్లో గెలిస్తే పక్కా. మరి ఇప్పుడు ఈ రోజు ఏమైంది సార్? ఏమైంది? ఈ రోజు అక్బరుద్దీన్ కానీ అసదుద్దీన్ కానీ రేవంత్కి సన్నిహితుల్లో లేరా? లే వచ్చి నాకుతున్నారు. రేవంత్ నాకుతున్నారు. రేవంత్ అంటే నాకుతున్నారంటే అర్థం నాకు అర్థం కాలేదు. అంటే మా మీద జాలి పడండి అని చెప్పేసి అని నాకుతున్నారు. ఏం నాకుతున్నారు అంటే మీరు పట్టించుకుంటారా? రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి కాంగ్రెస్ మొత్తం ఇండియాలో తిరిగి ఏ వ్యక్తి డెంట్ కొడుతున్నాడు? రాహుల్ గాంధీ కేటగారికల్లీ తెలంగాణలో 3 స్పీచ్లలో అసదుద్దీన్ బీజేపీ ఏజెంట్, ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని చెప్పిన వ్యక్తికి రేవంత్ రెడ్డి ఎందుకు దగ్గర పెడతాడు? ఏదో మూసీ రివర్ గురించి బీటీం అని చెప్పేసి మీరు చెప్తానే ఉంటున్నారు. అదే ఇప్పుడు కూడా చెప్తున్నా కదా. మరి ఏ టీం ఎవరు? ఏ టీం ఎవరు? కాంగ్రెస్ కి ఏ టీం? ఎవరికి బి టీం? బీజేపీకి బి టీం అసద్. ఓకే అంతే. బీఆర్ఎస్ కి బి టీం అసద్. ఓకే. కాంగ్రెస్ కి నో టీం, ఓన్లీ 1 టీం. ఓకే. మరి సోనియా గాంధీ టీం, రాహుల్ గాంధీ టీం, ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి టీం. ఫిరోజ్ ఖాన్ గారు మరి లండన్ లో థేమ్స్ నది దగ్గరికి అక్బరుద్దీన్ వెంట పెట్టుకుని ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే అది ఒక ఇష్యూలో, ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్ అది, more than 42,000 crores. అది మొత్తం ఓల్డ్ సిటీలో తిరిగి వస్తుంది కాబట్టి 7 కాన్స్టిట్యువెన్సీలో ఎంఐఎం ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి ఒక ఇన్నోవేటివ్ ముఖ్యమంత్రి కాబట్టి, విజనరీ ముఖ్యమంత్రి కాబట్టి వీళ్ళకు లోకల్ లీడర్స్కి మనం పెట్టుకోవాలి, ఈజీగా అవుతుంది అని. ఏం ఈజీగా అవుతుంది? పనులు అంటే పనుల కోసమే ఎంఐఎంని ఇప్పటి వరకు అందరూ దగ్గర తీశారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తుంది. యూఆర్ రాంగ్. 10 yearsలో ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను ఓల్డ్ సిటీకి వస్తా అని 10 yearsలో ఓల్డ్ సిటీలో రాలేదు. డైలస్, ఇస్తాంబుల్, సింగపూర్ చెప్పి ఒక చిప్పా ఓల్డ్ సిటీ తయారు చేసినారు, బ్లాక్ లిస్టెడ్ ఓల్డ్ సిటీ తయారు చేసినారు. మేము రేవంత్ రెడ్డి గారు 100 సార్లు ధర్నాలు చేసినాం. ఉస్మానియా హాస్పిటల్ ఏమైంది? మూసీ రివర్ ఏమైంది? మెట్రో రైల్వే ఏమైంది? ఇక్కడ ఒక మంచి కాలేజ్ ఎందుకు రాదు? ఇంకా మంచి కార్పొరేట్ కంపెనీ ఎందుకు రాదు? అక్కడ చూస్తే హైటెక్ సిటీ, ఇక్కడ చూస్తే గచ్చిబౌలి, అక్కడ చూస్తే ఇంటర్నేషనల్ సిటీ, ఇక్కడ చూస్తే హైటెక్ సిటీ, ఫార్మా సిటీ, ఓల్డ్ సిటీ బ్లాక్ లిస్టెడ్ ఎందుకు అని మేము రేవంత్ రెడ్డి 100 సార్లు ఫైట్ చేస్తాం. అయినా ఇప్పుడు కస్టోడియన్ ఆఫ్ తెలంగాణ కాబట్టి ఒక ఫాదర్ లాగా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి ఓల్డ్ సిటీ డెవలప్ కావాలి. 22 lakh పీపుల్ అక్కడ ఉన్నారు, వాళ్ళు సఫర్ అవుతున్నారు. తప్పకుండా మేము ఎంఐఎంతో కలిస్తే లంగా లపుట్టు, మీరు కలిస్తే అభివృద్ధి కోసం అంతేనా? మేము కలుస్తలేం. ఎట్లా కలుస్తాం? కలుస్తున్నారు కదా. నథింగ్. ఈ ఎంఐఎం మా ఫ్రెండ్లీ పార్టీ, మీ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. ఓకే, రైట్, డన్. చెప్పలేదా? విందమ్మా. ఎంఐఎం కి డెడ్ అగేన్స్ట్ ఎవర్? ఫిరోజ్ ఖాన్. డెడ్ అగేన్స్ట్ ఫిరోజ్ ఖాన్. అంటే ఈ రోజు ఫిరోజ్ ఖాన్ పక్కన పెట్టారా? విందమ్మా. డెడ్ అగేన్స్ట్ ఎవర్? ఫిరోజ్ ఖాన్. హైదరాబాద్ టికెట్ నాకే ఇస్తారు. లేకుంటే వాళ్ళు చెప్తారు ఎంఐఎంతో మా ఈక్వేషన్ సెట్ అయితే ఫిరోజ్ ఖాన్కి వద్దు, ఎవరైనా టామ్ డిక్ అండ్ హ్యారీకి ఏమంటారు? ఫిరోజ్ ఖాన్కి దొరుకుతుంది. ఇది కూడా చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు మొన్న నేను తీసుకోపోయినా అవుట్ ఆఫ్ 22 lakhs 6,64,000 బోకస్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, అన్ని పేపర్లు చూస్తున్నారు కదా మీరు. పోయి రేవంత్ అన్నకి చూపించిన, అన్న ఈ మొత్తం దొంగ ఓట్లు పట్టుకున్న ఎవిడెన్స్తో, ప్రూఫ్స్తో. రేవంత్ అన్న ఏం చెప్పినా, తప్పకుండా వాళ్ళకు బయట పెట్టు అన్నాం.
నేను అలా మీరు ఇమీడియట్లీ జిహెచ్ఎంసీ కమిషనర్కి చెప్పాలి. నోటిఫికేషన్ వచ్చే ముందు మొత్తం బిఎల్ఓస్ వాళ్ళకు పెట్టి స్పెషల్ డ్రైవ్ చేసి స్పెషల్ ఆఫీసర్స్ పెట్టి మొత్తం ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రోల్స్ చేయాలి. ఆయన ఒప్పుకున్నాడు. సార్ ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఎలక్షన్స్ విషయం తీసుకుందాం. 2009లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగాయి, ఓడిపోయారు. 2014లో ఎలక్షన్స్ జరిగాయి, అక్కడ ఓడిపోయారు. 2018లో జరిగాయి, అక్కడ ఓడిపోయారు. 2019లో జరిగాయి, అక్కడ ఓడిపోయారు. 2023లో జరిగింది, అక్కడ ఓడిపోయారు. రీసెంట్ గా జరిగింది, ఓడిపోయారు. అసలు ఈ ఓటమికి కారణం ఏంటి? ఓటమికి కారణం బోకస్ ఓట్స్ అమ్మా. ఈ దానికోసం సిస్టమ్కి బాగు చేయాలని నేను వచ్చిన. ఈసారి ఎలక్షన్స్లో 2000 ఓట్లు మీకు ఎక్కువ వచ్చాయి అంటే మీ స్ట్రాటజీ పనిచేసింది. అంటే జై శ్రీరామ్ ఇవన్నీ అనడము, హిందువుల ఓట్లు క్యాచ్ చేసుకున్నారా? మీ స్ట్రాటజీ పనిచేసింది కదా. నో అందుకనే కదా మీరు జై శ్రీరామ్ ఇవన్నీ వినమ్మా. నేను ఆనెస్ట్గా మాట్లాడతా కాబట్టి నేను ఒక ఇండియన్ లాగా జై శ్రీరామ్ అని. ఓట్లు దోచుకోవడానికి నేను చేయలేదు. నేను చిన్నప్పటి నుంచి యునైట్ అండ్ లీడ్. నేను చిన్నప్పటి నుంచి బిలీవ్ చేసిన నా కంట్రీకి, నేను బిలీవ్ చేసిన కాన్స్టిట్యూషన్కి, నేను బిలీవ్ చేసిన మానవత్వంకి. సో ఫర్ మీ ఏదైనా కులం మతం ఓట్లు తీసుకురావడానికి నేను డ్రామా చేయను. సో మీ 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 1 సెకండ్, మీ లెక్క రాంగ్. 2000 ఎక్కువ రాలేదు, 10,000 ఎక్కువ వచ్చింది. 2018లో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నాకు 50,000 వచ్చింది. ఈ టైం 60,000 వచ్చింది. పబ్లిక్లో పని చేస్తున్నా కాబట్టి ఈ ఓట్లు వచ్చినాయి. కానీ ఓడిపోయినా ఎందుకు? 1,00,000 ఓట్లు ఉంటే 50,000 డిలీట్ అయినాయి, 50,000 డిలీట్ కాలేదు. మా గవర్నమెంట్ లేదు సెంటర్లో, స్టేట్లో. దానికోసమే మనం ఓడిపోయినాం. రైట్ అమ్మా? సార్ మీరు అన్నారు ఇప్పుడే బోగస్ ఓట్లు ఉన్నాయని. సో చాంద్రాయన్ గుట్ట, యాకుత్పుర, అలా కార్వాన్, మలక్పేట్, చార్మినార్ ఇలా చాలా కంటెస్టెంట్స్ ఎవరైతే అసదుద్దీన్ గారు కంటెస్ట్ చేస్తున్నారో దానిలో 5 లక్షల వరకు ఉన్నాయి బోగస్ ఓట్లు అని మీరే అన్నారు. మీకు ఎలా తెలుసు? మీరేమైనా సర్వే చేయించారా? జబర్దస్త్, వెరీ గుడ్ క్వశ్చన్. దుర్గా కదా, దుర్గా లాగా ఒక మంచి క్వశ్చన్. సో ఒక రామ్ లాగా, ఒక అర్జున్ లాగానే పనిచేసిన. రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో అడిగితే ఒక్క రిపోర్ట్ వస్తలేదు నాకు. మున్సిపల్ ఆఫీస్లోనే ఉంటుంది మొత్తం డేటా, ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటుంది డేటా. అందరు అక్కడ పోతే అందరు నా ఫ్యాన్స్, అందరు చెప్తున్నారు అఫ్కతోకలు ఉన్నాయి, కానీ ఎవరు నాకు ప్రూఫ్లు ఇస్తలేరు. ఎందుకంటే మరి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఫిరోజ్ ఖాన్ గారికి అవి దొరకలేదంటారా? ఎట్లా చెంపాయించుకున్నది కూడా చెప్తా. మరి 50,000 ఎందుకు తీయించారు? ఇంకా 5 లక్షల్లో కేవలం 50 ఓట్లేనా? ఇంకా చాలా ఉన్నాయి కదా 50,000. అమ్మ మీ ఫస్ట్ క్వశ్చన్ మీరు హైదరాబాద్ లోక్సభ గురించి ఇప్పుడే అడిగినాను. చంద్రాయన్ గుట్ట, యాకుత్పుర, బహదూర్పుర గురించి అడిగినాను. దానికి 6,64,000 తీసిన. అది ఎట్లా తీసినా ఇప్పుడు చెప్తాను. చెప్పండి. మళ్ళీ నాంపల్లి కూడా 1,00,000 తీసిన. అక్కడ కూడా సేమ్ రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే మీరు ఓడిపోవడానికి కారణం ఈ బోగస్ ఓట్లు అంటారా? మీరు ఒక్క ఎలక్షన్స్ లో కూడా గెలవలేదు కదా, సో దీన్ని వెనక కారణం ఇదని అంటే మీరు సాకుగా చూపిస్తున్నారా? వాస్తవం ఇది. మా ఏరియాలో ఉండండి. మీరు గెలిస్తే కూడా ఇలానే చెప్తారా? అంటే దుర్గా బోకస్ ఓట్లు తీసేదాకా నేను గెలవను, ఎవ్వరు గెలవరు. ఉట్టి ఎంఐఎంఏ గెలుస్తుంది. 40 సంవత్సరం నుంచి వాళ్ళు గెలుస్తున్నారు. అమ్మ వినమ్మా, నేను పని చేస్తున్నా అని 50,000 60,000 ఓట్లు వస్తున్నాయి. వేరే వాళ్ళకు అక్కడ డిపాజిట్ రాదు, ఏ పొలిటికల్ పార్టీకి డిపాజిట్ రాదు. మా కాంగ్రెస్లో 7 ఎమ్మెల్యేస్ కంటెస్ట్ చేసినారు, ఓన్లీ నాకు డిపాజిట్ వచ్చింది, వేరే వాళ్ళకు డిపాజిట్ రాలేదు. ఆ బోకస్ ఓట్ డ్రామా తీయాలి. ఇది సిస్టమ్కి పాడు చేస్తున్నాను. నా ఫైట్ ఏది? 2007 నేను రాజకీయంలో వచ్చిన. దేనికోసం వచ్చిన? ఈ బోకస్ ఓట్లు తీయాలి అని వచ్చిన. ఈ లంగా పార్టీ ఎట్లా డ్రామా చేస్తుంది దాన్ని చూపించడానికి వచ్చిన. అమ్మ వినో, అమ్మ అధికారంలో వచ్చి 100 days కూడా కాలేదు దుర్గా. కాలేదు కానీ సార్ ఇంతకు ముందు నేను ఎంత ప్రయత్నించినా నాకు దొరకలేదు. పార్లమెంట్ ఎలక్షన్స్ కొన్ని రోజులే ఉన్నాయి కదా, ఇప్పుడు తీయాలి కదా సార్. మళ్ళీ ఇప్పుడు అదే రీజన్ చెప్తారు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత. మీరు సబ్జెక్ట్లో అవగాహన ఉంటే నేను మాట్లాడవచ్చు కార్తీక్. ఉట్టి సబ్జెక్ట్ మీద మీకు అవగాహన లేకపోతే నేను మాట్లాడలేను. చెప్పండి. పార్టీ మా పవర్లో వచ్చిన తర్వాత హైదరాబాద్ లోక్సభలో మీరు అడగాలి నాకు. 6,64,000 ఓట్లు మీరు ఎవిడెన్స్తో ఎట్లా తీసినారని మీరు అడగాలి. చెప్పండి. అయితే పోనీ మీరే చెప్పండి. 6 లక్షలు చెప్పండి. నేను ఒక వార్ రూమ్ పెట్టిన కూకట్పల్లిలో. ఒక 80 మీలాగా అమ్మాయిలు, దుర్గాలాగా అమ్మాయిలకు ఉద్యోగం మీద పెట్టిన. ప్రజా పాలన ప్రిటెక్స్లో 6 గ్యారంటీస్ ప్రిటెక్స్లో నేను బుర్ఖా కార్డెడ్ ఉమెన్కి మొత్తం ఓల్డ్ సిటీలో తింపిన.
మా బిఎల్ఏ అంటే మా బూత్ లెవెల్ ఏజెంట్స్ వాళ్ళకు అందరికి పట్టుకొని మొత్తం ఇన్ఫర్మేషన్ తీసిన. ఒక ఇల్లు ఉన్నది యాహుత్పురాలో, 200 స్క్వేర్ యార్డ్స్, దానిలో 660 ఓట్స్ ఉన్నాయి ఓకే. లిస్ట్లో. మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? లిస్ట్లో 660, ఓకే ఉన్నాయి. అక్కడ ఉన్నారు 20, 640 ఓట్లు లేవు. ఇప్పుడు దాకా మీరు గోస్ట్ ఓటర్ అని విన్నారు, అంటే డూప్లికేట్ ఓటర్. అక్కడ ఇల్లు లేదు, ఇల్లులు లేవు. పోస్ట్ మ్యాన్కి పట్టుకొని ఈ హౌస్ నంబర్ ఎక్కడా అని 1000 హౌస్ నంబర్లు ఎత్కినాం. 2 months నుంచి రాత్రి పగలు రా ఏజెంట్, మీరు చూస్తున్నారు రా ఏజెంట్ ఎట్లా పని చేస్తారు పాకిస్తాన్లో, అట్లా ఓల్డ్ సిటీలో పని చేసినాం. మరి ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ చేయగలరా మీరు? 100% మొన్న చేసేసినా కదా. తొందరగా చేసేయండి. ఎందుకు 50,000 ఓట్లే మొత్తం తీపిచ్చేయండి. 5 లక్షలు కాదు 10 లక్షలు ఉంటే అవన్నీ తీర్చేసేయండి. ఒక సిస్టమ్ ఉంటుంది అమ్మా. అంటే ఎలక్షన్స్ కి టైం లేదు కదా సార్, మీరు ఈ లోపే చేసేయాలి, ఏది చేసేయాలన్నా. దుర్గమ్మ ఒక సిస్టమ్ ఉంటుంది. 6,64,000 పెట్టినాము. ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది. ఇవాళ టుడే జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాజ్ గారికి స్పెషల్ డ్రైవ్ పెట్టండి, ఓట్లు డిలీట్ చేయండి, స్పెషల్ ఆఫీసర్స్ అపాయింట్ చేయమని. సోమవారం మంగళవారం నుంచి ఆ పని మొదలు పెడతారు. దానిలో 2,80,000 షిఫ్టెడ్ ఓట్లు ఉన్నాయి. ఆ షిఫ్టెడ్ ఓట్లు తీయాలి అంటే నోటీస్ సర్వ్ చేయాలి, వాళ్ళ గోడ మీద వాళ్ళ ఇల్లు మీద నోటీస్ స్టిక్ చేయాలి, వారం ఆగాలి, వారం తర్వాత వాళ్ళు మాకు ఆన్సర్ ఇవ్వాలి, మళ్ళీ మనం ఆన్సర్ ఇచ్చేసి ఆఫ్టర్ 21 days వీఆర్ ఎలిజిబుల్ టు డిలీట్ దట్ షిఫ్టెడ్ ఓట్. డెత్ ఓట్ ఏది ఉన్నది, డెత్ సర్టిఫికేట్ మేము ఇచ్చినాం. 15,800 డెత్ ఉన్నాయి, దానికి మేము డెత్ సర్టిఫికేట్ పెట్టినాం. అది ఫిరోజ్ ఖాన్ గారు, ఎవ్వరూ ఓడిపోవట్లేదు బోగస్ ఓట్లతో, ఫిరోజ్ ఖాన్ మాత్రమే బోగస్ ఓట్లతో ఓడిపోతున్నాడు. ఓల్డ్ సిటీ మొత్తం బోగస్ ఓట్ తమ్ముడు. ఫిరోజ్ ఖాన్ దానిలో ఒక స్క్రేప్ గోట్. వేరే వాళ్ళు ఎలక్షన్ ముందు వచ్చి టికెట్ తీసుకొని కంటెస్టెడ్ ఎమ్మెల్యే లాగా డ్రామా చేస్తున్నారు. పార్టీ నుంచి ఏదో ఫండ్ ఉంటే తినేస్తున్నారు. నేను విప్లవం పోరాటం చేస్తున్నా, దానికోసం 60,000 సెకండ్ వస్తున్నా, 5,000, 2,000, 6,000, 7,000తో ఓడిపోతున్నా. నా వెనక ఎందుకు పడినారు, నాకు ఎందుకు షూట్ చేసినారు, నాకు ఎందుకు స్టాప్ చేసినారు, నేను 3rd టైం దొరకపోతే మా అయ్యకి ఎందుకు అటెంప్ట్ మర్డర్ చేసినారు. ఈయన అడిగినాడు ఒక క్వశ్చన్, నువ్వు ఎందుకు రౌడీ షీటర్ అయినావని. ఆ లంగా ఫెలోస్కి కొట్టినాం. ఇవాళ మోనగాళ్ళు లాగా ఓల్డ్ సిటీలో తిరుగుతా, అసదుద్దీన్ నా ముందు రాడు, అక్బరుద్దీన్ నా ముందు రాడు, ఎవరైనా వేరే లీడర్ కి ఛాలెంజ్. రాజా సింగ్ ఓల్డ్ సిటీలో తిరుగుమను, ఆపేస్తారు వాళ్ళు. అర్థమైంది అన్న. ఈ రోజు కూడా రౌడీ అన్న మీరు, ఈ రోజు కూడా రౌడీ అన్న మీరు. వైట్ కాలర్ భయపడుతున్నారా వాళ్ళు? మేం ఫైట్ చేసే శక్తి ఉన్నది అని భయపడతారు దుర్గా. ఇప్పుడు దాకా వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ దగ్గరనే ఉన్నది అన్ని. వైట్ కాలర్ ముసుగులో రౌడిజం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎవరు వాళ్ళు? వాళ్ళు చేసేది అదే. నిజం కాదంటారా? అరే ఎంఐఎం పార్టీ చేసేది అదే. లేకుంటే ఇప్పుడు ఎంఐఎం 40 years నుంచి వాళ్ళు ఉన్నారు కదా, డైలస్ లాగా కావాలే కదా, గచ్చిబౌలి లాగా కావాలే కదా. నాకు ఒక మాట చెప్పు, పక్కనే 2 kilometers తర్వాత చంద్రాయన్ గుట్ట అక్కడ ఉన్నది, అక్కడ ల్యాండ్ చంద్రాయన్ గుట్టలో 1 ఎకరం 2 crores, 2 kilometers తర్వాత 20 crores. ఇది ఎందుకు ఇంజస్టిస్? చంద్రాయన్ గుట్ట బ్లాక్ లిస్ట్ లో ఉన్నది కాబట్టి. ఈ లంగా ఫెల్లోస్ ఎంఐఎం వాళ్ళు మొత్తం ఓల్డ్ సిటీకి 22 lakh పీపుల్కి సోషలీ, ఎకనామికలీ, ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ పెట్టినారు కాబట్టి ఆ పోరాటం చేస్తున్నా, నా సొంతం కోసం కాదు. లేకుంటే ఇన్ని డబ్బులు 5 electionsలో నియర్లీ 70 to 80 crores పెట్టిన ఒక వ్యక్తి ఏదో నామినేటెడ్ పోస్ట్ తీసుకుంటేది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగానే మీరు పోరాటం చేశారు, ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, అక్కడ పాత బస్తీలో మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని సెటరేట్ చేయడానికి రేవంత్ రెడ్డి పూనుకుంటారా? 100 కోరుకున్నారు కాబట్టి ఇచ్చినాం కదా. ముఖ్యమంత్రికి చూపించినా కదా తమ్ముడు మొత్తం ఎవిడెన్స్. ముఖ్యమంత్రికి చూపించినే సిఓ వికాస్ రాజ్ దగ్గర పోయినా కదా. సార్ మీ పాత స్టేట్మెంట్ ఒకటి గుర్తు చేస్తున్నా, ఎంఐఎంతో రేవంత్ రెడ్డి గారు కలిసే రోజు వస్తే, ఎంఐఎంకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునే రోజు వస్తే రాజకీయాలు దూరంగా ఉంటాయి, కానీ రేవంత్ రెడ్డి తమ్ముడిగా మాత్రమే ఉంటా అన్నారు. 100% ఇప్పుడు ఆ స్టేట్మెంట్ మీద ఉన్నా. అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ పోటీ చేయట్లేదా? ఎవరు? నేను 100% చేస్తా. అంటే మాట మీద నిలబడినట్టు కాదు కదా. అరే ఇది ఏం తమ్ముడు, హై కమాండ్ మా రేవంత్ రెడ్డి చెప్తాడు హైదరాబాద్ ఎస్, సికింద్రాబాద్ ఎస్, జహీరాబాద్ ఎస్,
నరేంద్ర మోదీ ఎస్ వారణాసి సార్ ఎస్ మాది అది ఎంపీగా పోటీ చేస్తా అంటున్నారు. వాళ్ళు ఉన్నంత వరకు మీరు గెలవరు అని మీరే చెప్పారు. అసలు మీరు ఎలా అనుకుంటున్నారు అలా గెలుస్తారని అనుకుంటున్నారు? నో 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 ఓడిపోతాం. మరి ఓడిపోతాను తెలుసుండి పోటీ చేయడం వేస్ట్ కదా తమ్ముడు. నువ్వు మళ్ళీ మీ క్వశ్చన్ది ఇక్కడ గెలవడానికి నిలుస్తలేను, సిస్టమ్ చేంజ్ చేయాలి. విను, మళ్ళీ ఓడిపోయిన తర్వాత మొత్తం అందరికీ తెలుస్తుంది ఇంకా క్లారిటీతో. కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్న తర్వాత కూడా ఎందుకు ఓడిపోతున్నాం ఓల్డ్ సిటీలో? బికాస్ బోకస్ ఓట్లు ఉన్నాయి కాబట్టి, ఆ మెకానిజం ఎంఐఎం దగ్గర ఉన్నది కాబట్టి. నువ్వు బోకస్ ఓట్లు క్లియర్ చేసేదాకా ఈ ఎంఐఎం పార్టీకి మనం ఫినిష్ చేయలేం. దాని మీదనే నా ఫైట్, దట్స్ ఆల్. ఇక్కడ గెలవడానికి నిలుస్తలేను, అసదుద్దీన్ కి తిట్టడానికి నిలుస్తున్నా. ఓడిపోయిన లిస్ట్ పెరుగుతుంది తప్ప ఏం కాదు. వస్తుంది కదా ఓడిపోయి. ఆ విన్సర్ సెల్సెల్ గురించి వినా? అమెరికా ప్రెసిడెంట్ కార్పొరేటర్ దగ్గర నుంచి కౌన్సిలర్ దాకా, ఎమ్మెల్యే గాది, ఎంపీ, వైస్ ప్రెసిడెంట్ అన్నీ ఓడిపోయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినాడు కదా, రైట్? అదే ఫిరోజ్ ఖాన్. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారు అన్నారు. మీకైతే ఎలాగో హోమ్ మినిస్టర్ అయ్యే స్కోప్ అయితే లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఆ అవకాశం వస్తే, జస్ట్ ఇమాజిన్ వస్తే, ఎమ్మెల్సీ చేసి మినిస్ట్రీ ఇస్తారా? అంటే మీకు ఆయనకి అంత సాన్నిహిత్యం ఉందా? ఎవరికి? మీకు రేవంత్ రెడ్డి గారికి. అరే రేవంత్ రెడ్డి మా పెద్దన్న, మా ఫ్రెండ్, మా గురువు, మా కమాండర్, అన్నీ కలిసి చేసినాం. రేవంత్ రెడ్డి గారితో 200 యాజిటేషన్ ఎవరు చేసినారు? ముగ్గురు చేసినాం. రేవంత్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్, అనిల్ కుమార్ యాదవ్, ముగ్గురే. ఫస్ట్ మేము రేవంత్ రెడ్డి అన్న వచ్చే ముందు ఎవరైనా జెండా పట్టుకున్నారు గాంధీ భవన్లో అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్, అనిల్ వాళ్ళ నాన్న అంజన్ కుమార్ యాదవ్, ఈ ముగ్గురే. ముగ్గురు తర్వాత మొత్తం కాంగ్రెస్ వచ్చింది. ఇలా తిరుగుతుంటే పోస్టర్లు చూస్తున్నా, ఎవరెవరో కొత్త వాళ్ళు రేవంత్ రెడ్డితో పక్కనే ఫోటో. అరే పరేషాన్ అయినాం. మొత్తం అర్ధరాత్రి కాంగ్రెస్కి లైట్ పోయింది, వాన పడుతుంది. ఎవరున్నారు రేవంత్ రెడ్డితో? ఎవరున్నారు? ఫిరోజ్ ఖాన్. మరి అంత సాన్నిహిత్యం ఉన్నప్పుడు ఎమ్మెల్సీ చేసి మినిస్ట్రీ ఇస్తారా? 100% ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు వస్తలేదు అంటే ఒక వాల్ క్రియేట్ చేసినారు. కంటెస్టెడ్ ఎవరు వాళ్ళకు నో పోస్ట్, నాన్ కంటెస్టెడ్కి పోస్ట్. సో టిల్ 8 to 9 months ఎవరు కంటెస్ట్ చేసినారు వాళ్ళకు పోస్ట్ రాదు. లేకుంటే అంజన్ కుమార్కి వచ్చేది, మధు యాష్కి గౌడ్కి వచ్చేది, జగ్గారెడ్డికి వచ్చేది, ఫిరోజ్ ఖాన్కి వచ్చేది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కలిసారా రేవంత్ రెడ్డి గారిని? 10 times. 10 times. ఏం మాట్లాడారు? అన్నీ మాట్లాడతాం. మొన్న రాత్రి జగన్కి రాత్రి ఉన్నది, పోయి చెప్పిన ముఖ్యమంత్రికి అది మొత్తం పోలీస్ వాళ్ళు బంద్ చేపిస్తారంట, చేపియకు ఓపెన్ కానీ. ఆయన ఇమీడియట్లీ అప్పుడే చెప్పినాడు, రైట్? రాత్రి మొత్తం షాప్లు ఖుల్లా పెట్టండి జగన్కి రాత్రి. ప్రతి ఒక్క ఇష్యూ చెప్తా పోయి. పొలిటికల్ ఫ్యూచర్ గురించి ఏమన్నా హామీ ఇచ్చారు? అష్యూరెన్స్ ఏమన్నా? అవసరమే లేదు నాకు. నేను ఒక యోద్ధ, 24/7 పబ్లిక్లో ఉంటా. ఏం అష్యూరెన్స్ ఇస్తారు? ఒక ఆర్డినరీ ఫెలో ఎవరో పాలిటిక్స్ ఒక టైంపాస్ కోసం చేస్తాడు, ఒక 2-3 hours రోజుకి పెడతాడు, ఏదో డబ్బులు తెచ్చి ఏదో డ్రామా చేస్తాడు, టికెట్ చేసి. అది క్యారెక్టర్ కాదు కదా ఫిరోజ్ ఖాన్. రేవంత్ రెడ్డి టాస్క్ ఫోర్స్ టీమ్, బ్లాక్ క్యాట్ కమాండర్, ఎల్ఓసి మీద ఇట్లా ఉంటాం అట్లా ఉంటాం. డబ్బులు చెమటా చిన్నది తమ్ముడు, రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఎవ్రీడే 24/7. అందరికి ఎలక్షన్ టైంలో పని చేస్తాం మేము, 24/7 పని చేస్తాం. ఎస్, 2009 ఓడిపోయినా, 2014 ఓడిపోయినా, 18 ఓడిపోయినా, 19 ఓడిపోయినా, 23 ఓడిపోయినా, కానీ ఆ ధైర్యం మెచ్చుకోవాలి. 2009 నెక్స్ట్ డే వచ్చేసిన, 14 నెక్స్ట్ డే వచ్చేసిన, 18 నెక్స్ట్ డే వచ్చేసిన, 19 నెక్స్ట్ డే వచ్చేసిన, 23 నెక్స్ట్ డే వచ్చిన. ఇంపార్టెంట్. గెలిచేది ఎప్పుడు? సత్య ముందు గెలుస్తా, విప్లవం తీసుకొని సస్తా. 1,00,000 మంది నా గ్రేవ్యార్డ్ కి వస్తారు. ఆ రోజే. అయితే నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ ఎందుకు ఓడిపోతున్నాడు అంటే ఆయన సెక్యులర్ ముస్లిం అని చెప్పుకుంటూ ఉంటాడు, జై శ్రీరామ్ అని చెప్తూ ఉంటాడు, జై భీమ్ అని చెప్తూ ఉంటాడు. నాంపల్లిలో ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది, మెజారిటీ ముస్లిం పర్సన్స్కి అది నచ్చట్లేదు, అందుకే ఓడిపోతున్నాడు అని చెప్తారు. ఏమంటారు? వాళ్ళ మైండ్ సెట్ కి చేంజ్ చేయడానికి నేను వచ్చిన. ఎప్పటికీ చేంజ్ కాదు కదా అక్కడ. 100% అవుతుంది. ఎవరైనా అనుకున్నారు ఇండియాకి ఇండిపెండెన్స్ వస్తుంది, ఎవరైనా అనుకున్నారు తెలంగాణ వస్తుంది, ఎవరైనా అనుకున్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. సింపుల్ లాజిక్, అట్లనే అవుతుంది. నారే తక్బీర్ అన్నాడు, జై శ్రీరామ్ అంటాడు, మైసమ్మ గుడికి వెళ్తాడు, దండం పెడతాడు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పి ఎంఐఎం మిమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తుంది. అట్లా వాళ్ళు చేసేది క్యారెక్టర్ అసాసినేషన్. వాళ్ళు చెప్పేది ఇస్లాం డేంజర్లో ఉన్నది, వాళ్ళ దగ్గర మేనిఫెస్టో ఉండదు, వాళ్ళు డెవలప్మెంట్ గురించి మాట్లాడరు, ఉట్టి అది టోపీ వేసుకొని గడ్డం వేసుకొని డ్రామా చేస్తూనే ఉంటారు ఫాల్తు నా కొడుకులు. చేయని, నేను ఒక ప్రాస్పరస్ ముస్లిం, నేను ఒక కన్జర్వేటివ్ ముస్లిం కాదు, నేను ఎప్పుడు ఇండియాకి ఆ ముస్లిమ్స్ ఓటేస్తేనే మీరు గెలుస్తారు. అది తప్పకుండా మాకు వస్తుంది తమ్ముడు. ఎప్పుడండి? ఎప్పుడు నేను సత్యం ముందు
తీసుకురాగలుగుతారని నమ్మకం ఉందా మీకు? 100%. లేకుంటే 5 bullets తగిలినప్పుడు, హార్ట్లో బుల్లెట్ ఉన్నప్పుడు, డైన్ డిక్లరేషన్ ఉన్నప్పుడు చచ్చిపోయేది. స్టాబింగ్ చేసినప్పుడు డైన్ డిక్లరేషన్ చచ్చిపోయేది. ఇప్పుడు అన్నీ అయిన తర్వాత బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, మస్తు నీళ్ళగానే ఉన్నా. సావను, విప్లవం తెచ్చిన తర్వాతనే సస్తా. మీ నాయకుడు బూతులే మాట్లాడతాడు, మీరు కూడా అలాగే బూతులే మాట్లాడతారు. ఎస్, మీరు మాట్లాడుతుంటే ఒక లీడర్ మాట్లాడినట్టుగా లేదు, ఒక రౌడీ షీటర్ మాట్లాడినట్టుగానే ఉంది. డన్. అలాగే చూడమంటారా? ఎందుకంటే డైమండ్ కట్స్ డైమండ్, ఐరన్ కట్స్ ఐరన్, లంగా విల్ కట్ లంగా. సో నా ఆపోజిట్ ఒక అమ్మాయి, ఒక పెద్ద లంగా. అట్లనే కావాలి. నేను లేకుంటే నాకు చాక్లెట్ బాయ్ లాగా చూసుకుంటారమ్మా, లేకుంటే ఇట్లా వేసుకుంటారు. ఆ ఓల్డ్ సిటీలో ఎవరు తిరగలేరు. నేను చెప్తున్నా కదా, ఎవరైనా మొనగాడు ఉంటే ఇలా ఛాలెంజ్, నాకు ఓల్డ్ సిటీలో తిరిగి చూపిరా. నువ్వు అసదుద్దీన్కి, అక్బరుద్దీన్కి ఒక స్టేజ్ పెట్టి తిట్టు. మీరు లంగా అన్నప్పుడు వాళ్ళు కూడా మీరు కూడా లంగా చేష్టాలే కదా చేస్తున్నారు అంటున్నారు కదా. వాళ్ళు మీరు ఎందుకు అట్లా అనిపించుకోవడం? వీళ్ళు అట్లా చెప్పి షూట్ చేసుకొని, స్టాబ్ చేసుకొని, నాకు 3rd time మర్డర్ చేయడానికి వస్తే నా నాన్నకి అటెంప్ట్ మర్డర్ చేసిన తర్వాత మేము కూడా చెప్పినాం. ఓకే, ఇన్నిసార్లు అటెంప్ట్ మర్డర్ అంటున్నారు, లేకపోతే మర్డర్ చేస్తున్నారు అంటున్నారు కదా, అంటే సింపతి ఓట్ల కోసమేనా ఇవన్నీ? నో, వాళ్ళకు చూపియాలి మేము కూడా గట్టోళ్ళు, మేము కూడా పిచ్చోళ్ళు. ఎంఐఎం కన్నా మీరే మతాలను ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు. ఏమంటారు? ఇంపాసిబుల్. ఫిరోజ్ ఖాన్ ఎప్పుడో కాన్స్టిట్యూషన్ కి బిలీవ్ చేస్తా. నేను అన్న పదం మతానికి సంబంధించింది కదా. నేను నారే తక్బీర్ కూడా అన్నా, జై జీసస్ కూడా అన్నా. అదే మతాన్ని ఎందుకు రాజకీయాలకు తీసుకొస్తున్నారు? మతం తీసుకొస్తే తప్పైతే మీరు మతం తీసుకొచ్చిన తప్పే అవుతుంది కదా. మామూలు మనుషుల్లాగా మాట్లాడొచ్చు కదా. నో దుర్గా, ఐఎమ్ టాకింగ్ ఇండియా. ఇండియా అనొచ్చు కదా. కాంగ్రెస్ లో ఉన్న కొన్ని వ్యక్తులను కూడా మీరు వ్యతిరేకించలేదు. ఏది రామ మందిరం, కొన్ని కోట్లాది హిందువులకి ఆత్మగౌరవమైన రామ మందిరం కట్టినప్పుడు కాంగ్రెస్ వెళ్ళలేదు. కాంగ్రెస్ కొంతమంది నాయకులు అది కూడా వ్యతిరేకించలేదు. దాని గురించి ఏమంటారు మీరు? అక్కడ రామ్ అసలు రామ మందిరాన్ని మీరు ఎలా చూస్తున్నారు? వినండి, రామ్ అంటే ఇండియా. వినండి, ప్రతి ఒక్క హిందూ హార్ట్లో, మైండ్లో, బాడీలో, సెల్లో రామ్ ఉన్నాడు. మీలో ఉన్నారా? వినండి వన్స్. హిందూ అన్నా, హిందుస్థానీ చెప్పలేదు. మీలో రాముడు ఉన్నాడా? నేను ఆన్సర్ ఏమి ఇచ్చినా హిందూ హార్ట్లో అన్నా, హిందుస్థానీ హార్ట్లో చెప్పలేదు. ఫిరోజ్ ఖాన్ ఈజ్ హిందుస్థానీ. ఓకే, రైట్, సింపుల్. నేను ఎప్పుడు ఒక్కటే మాట, ఫేమస్ నా డైలాగ్. సో అంటే ఫేమస్ డైలాగ్ తమ్ముడు, మీరు వింటలేరా భయ్? మీరు వింటలేరు, వింటే మజా వస్తుంది. నేను మీకు గెలుతా, నువ్వు నాకు ఎక్కువ గెలుకు, అప్పుడు మజా వస్తుంది. తప్పకుండా చెప్పండి. సో నా ఒక ఫేమస్ డైలాగ్, రిలీజియన్ ఇస్ బెడ్రూమ్ స్టోరీ అన్న. బెడ్రూమ్ స్టోరీ. నేను ఇస్లాం ఎస్, ముసల్మాన్ ఎస్, కానీ నా బెడ్రూమ్ దాకా. బయట వస్తే హిందుస్థాన్, బయట వస్తే కాన్స్టిట్యూషన్, బయట వస్తే మానత్వం. నాకు కులం మతం మీద ఏం ప్రేమ లేదు తమ్ముడు. రైట్, నాకు ప్రేమ ఉన్నది నా పబ్లిక్ మీద, నాకు ప్రేమ ఉన్నది నా కంట్రీ మీద. అంటే పబ్లిక్ కోసమే జై శ్రీరామ్ అంటున్నారు, అంతేనా? జై శ్రీరామ్ అంట, నారే తక్బీర్ అంట, జై జీసస్ అంట. పబ్లిక్ కోసమే, పబ్లిక్ ఓట్ బ్యాంక్ కోసమే అంటున్నారు. ఇది ఇండియా, అనేకతాలో ఏకతారా బచ్చా, అనేకతాలో ఏకతా. ఇదే బ్యూటీ ఆఫ్ అవర్ కంట్రీ. ఇది నువ్వు పాకిస్తాన్లో చెప్పలేవు. సింపుల్ లాజిక్. బంగ్లాదేశ్లో నువ్వు చెప్పలేవు. ఇది ఇండియా బ్యూటీ. మొత్తం వినమ్మా, 1 సెకండ్. ఇదే మన బ్యూటీ కంట్రీది. ఎందుకంటే మొన్న నా దుబాయ్లో ఒక రంజాన్ పండుగలో ఉంటే వాళ్ళు అడిగిన నాకు, రంజాన్ పండుగ దుబాయ్లో ఎట్లా కనిపిస్తున్నది అంటే, నేను క్లియర్ కట్ అన్నా, ఇండియాలో కనిపించేలాగా కనిపిస్తలేదు. ఇండియాలో రంజాన్లో నాకు రామ్ కనిపిస్తాడు, దీపావళిలో అలీ కనిపిస్తాడు, ఇక్కడ కనిపిస్తలేడు అన్నా. సో అనేకతాలో ఏకతా, అది మన ఇండియా. నేను మాట్లాడేది ఎప్పుడు ఇండియన్ లాగా, నాకు ముస్లిం లాగా చూడకు, ఒక ఇండియన్ లాగా చూడు. అదే మాట. ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఫిరోజ్ ఖాన్ పబ్లిక్ ఎందుకు ఆదరించట్లేదు? ఏమైకి ఆదరించలేదు? పబ్లిక్ ఎందుకు మీకు ఇస్తున్నారు కదా తమ్ముడు? 60,000 ఓట్లు మామూలు మాట. 60, అది కూడా ఓల్డ్ సిటీలో. బోగస్ ఓటు ఉన్న తర్వాత, బోగస్ ఓటు ఉన్న తర్వాత అసదుద్దీన్ మొత్తం తెలంగాణ ఇచ్చేసి 40 days మా నాంపల్లిలో ఇల్లు తీసుకున్నాడు. బీజేపీ క్యాండిడేట్ కి వాడే సెలెక్ట్ చేస్తున్నాడు. కిషన్ రెడ్డి మొత్తం తిరుగుతున్నాడు. బీఆర్ఎస్ క్యాండిడేట్ వాడే సెలెక్ట్ చేస్తున్నాడు. కేటీఆర్ మొత్తం నాంపల్లి తిరుగుతున్నాడు. అసదుద్దీన్ మొత్తం అందరికి ఇచ్చేసి అక్కడే తిరుగుతున్నాడు.
వాళ్ళ ఎమ్మెల్యే మాజీద్ హుసేన్కి ఇచ్చేసి బీజేపీ దగ్గర నుంచి డబ్బులు తెప్పించి బీఆర్ఎస్ దగ్గర నుంచి తెప్పించి అసద్ పెళ్ళం దగ్గర నుంచి తెప్పించి అన్ని ఖర్చు చేసి దొంగ ఓట్లతో వాళ్ళ గవర్నమెంట్ పోలీస్ కి మేనేజ్ చేసుకొని ఇన్ని చేసిన తర్వాత 60,000 ఓట్లు నాకు వచ్చి వాళ్ళకు 62 వచ్చినాయి. ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ ప్రయత్నం చేస్తున్నారు. స్ట్రైట్ గా మాట చెప్పండి, బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ఒకటే, ఇదేగా మీరు చెప్పదలుచుకున్నది? అయితే ఓపెన్ సీక్రెట్ అది. ఓకే, ఓపెన్ సీక్రెట్ అంటారు కదా. ఎంఐఎం దొంగోటు నమోదు చేయించుకుంది, ఎంఐఎం హవా నడిచింది కాంగ్రెస్ హయాంలో కాదా? నిజంగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చాలా కాలం పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఎంఐఎంకు సపోర్ట్ చేసి ఎంఐఎంని పెంచి పోషించింది కాంగ్రెస్ కాదా? 100%. దారుసలాం క్లోజ్ ఉంటే వాళ్ళ తాత వాళ్ళ అయ్యా పోయి ఇందిరాగాంధీ కాల్ దగ్గర పడితే దారుసలాం ఓపెన్ చేసినారు. రాజశేఖర రెడ్డి కాల్ దగ్గర పడితే అది మొత్తం ఇంజనీరింగ్ కాలేజ్లో ఎంబీబీఎస్ కాలేజ్లో వచ్చినారు. ఈ దొంగ నా కొడుకు ఫాల్తు దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ₹1,00,000 లేవు, ఇలా 10,000 కోట్లు ఉన్నాయి. కాంగ్రెస్ చేసే పాపం వల్ల ఎంఐఎం ఎదిగింది. 100%. ఈ చిన్న పాముకి ఇలా పెద్ద కోబరా ఎవరు చేసింది అంటే అది కాంగ్రెస్, దాని తర్వాత ఎనకొండ చేసింది అంటే ఈ బీఆర్ఎస్ ఇంకా బీజేపీ. అంత సపోర్ట్ చేసిన కాంగ్రెస్ లోకి మీరు ఎందుకు వచ్చినారు? ప్రజారాజ్యం నుంచి ఇంకే పార్టీకి ఎందుకు వెళ్ళలేదు? నో. ఫస్ట్ నేను రాజశేఖర రెడ్డి దగ్గర పోతే రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే ఎంఐఎంతో పొత్తున్నది, మీకు టికెట్ ఇయ్యం, ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇస్తే అంటే సార్ నాకు విప్లవం తీసుకురావాలి, నేను పోతా అని చిరంజీవి దగ్గర పోయినా టికెట్ తీసుకువచ్చిన. దాని తర్వాత రాత్రి పగలు మళ్ళీ విలీనమైంది, రాత్రి పగలు కాంగ్రెస్ కోసం పనిచేసినాం. తెలంగాణ అయింది, తెలంగాణ అప్పుడు మళ్ళీ టికెట్ ఇవ్వలేదు, మళ్ళీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు టీడీపీ బీజేపీ పోయినా, మళ్ళీ 2018లో రాహుల్ గాంధీ పిలిపించినారు. అట్లా ఫస్ట్ నుంచి నేను కాంగ్రెసే, టికెట్ ఇవ్వకపోతేనే పోయినా తమ్ముడు. అది రీజన్ ఏంటి అంటే పొలిటికల్ ఈవెంట్ జరిగింది అని, దీనికి మీరు ఏం చెప్తారు? 100% నరేంద్ర మోదీ ఈవెంట్ అది. రామ్ తర్వాత ఎవరైనా ఉన్నాడంటే నేనే సెకండ్ రామ్ అని నరేంద్ర మోదీ నిరూపిస్తున్నారు. అది పొలిటికల్ ఈవెంట్ అమ్మా కదా, రైట్? ప్రతి ఒక్క హిందూ పోవాలి, ప్రతి ఒక్క హిందూ ఆస్థా ఉన్నది. నేను జై శ్రీరామ్ ఎందుకన్నా? మీ ఆస్థాకి రెస్పెక్ట్ చేసి అన్నా. సార్ మీరు జై శ్రీరామ్ అంటే తప్పు కాదు, మీరు గౌరవిస్తున్నట్టు. అంటే ప్రధాని మోదీ గారు చేస్తే మాత్రం ఆయన హిందూయిజం అని హిందూ ఓట్ల కోసం చేస్తున్నారు, రాజకీయ కారణం అని ఎలా అడుగుతారు మీరు? అమ్మ నరేంద్ర మోదీకి ఒక ఉంటే ఆ రామ్ మందిర్ ఓపెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో చేయాలి. ఆయననే మొత్తం హీరో అయిపోయినాడు మొత్తం. అరే వినమ్మా ఉట్టి పిఎంఏ హీరో, సింగిల్ మ్యాన్. ఆ సింగిల్ మ్యాన్ హీరో మొత్తం ఒక పొలిటికల్ ఈవెంట్ పెట్టుకున్నాడు. రామ్ జన్మభూమి రామ్ మందిర్కి నేనే ఓనర్, ఎవరు స్టేక్ హోల్డర్స్ కాదు, నా అయ్యా జాగిర్ అని చూపిస్తున్నాడు. అది తప్పు. రామ్ మందిర్ మీద ఎవరు తప్పు కాదు, రామ్ మందిర్ కావాలి అని నేను చెప్పే వ్యక్తి నేనే. ఎందుకంటే మక్కా మదీనాలో ఎట్లా మక్కా మదీనా ఇంపార్టెంట్, రైట్? వాటికన్ సిటీలో ఆ చర్చ్ ఎంత ఇంపార్టెంట్, ఇక్కడ మన ఇండియాలో ఆ రామ్ మందిర్ అంత ఇంపార్టెంట్. 100 మంది నాకు అడిగితే కూడా నేను చెప్పిన పక్కనే ఇచ్చినారు కదా రా భయ్ మస్జిద్ కోసం ల్యాండ్, ఏం ప్రాబ్లం రా భయ్, రామ్ అక్కడ జన్మించిన రామ్ మందిర్ కావాలి చెప్పే వ్యక్తి నేనే. ఈ రామ్ మందిర్ కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్మిస్తే కూడా మీరు ఇదే మాట్లాడతారా? కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేకపోయింది, ఆయన తెచ్చారు కదా మరి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పడగొట్టి ఆయన తెచ్చారు, సో దాని కారణం చూపి మీరు ఎలా అంటున్నారు? నథింగ్. నరేంద్ర మోదీ అది పొలిటికల్ ఈవెంట్ చేయకపోతే అందరు అక్కడ ఉండేది, ఆయన అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు. కాబట్టి నాకు ఒక మాట చెప్పు దుర్గా, ఎవరి ఇంట్లో రామ్ మందిర్ రామ్ ఫోటో ఉండదు, ఎవరి ఇంట్లో పూజ చేయం, అందరు చేస్తాం కదా. మేము కూడా పడుతున్నాం. బీయింగ్ ముస్లిం నేను సంతోషపడుతున్నా. భారతీయులు గర్వపడుతున్నారు ఆ రామ్ మందిర్ గురించి అని అందరూ అంటున్నారు. మీరు భారతీయుడు, నేను భారతీయుని చెప్పుకుంటున్నారు కదా, మరి మీరెందుకు దాన్ని తప్పుగా చూపిస్తున్నారు? గర్వపడట్లేదు? గర్వపడుతున్నాం, కానీ ఆ ఈవెంట్ అట్లాది కాబట్టి ఆ రోజు పోం, రేపోతాం. మీరు భారతీయుడు వెళ్ళొచ్చు కదా. అరే పోతామమ్మా. ఈవెంట్ ఎలా అయినా అవునండి, అక్కడ ఉండేది రాముడు, మీరు గౌరవిస్తున్నారు, సపోర్ట్ చేయాలి కదా. మీరు అక్కడికి వెళ్ళి అట్లీస్ట్ మీరు ఇక్కడికి వెళ్ళి ఒక గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తే మీకేం పోయింది? అరే పోతాం. ఈ హార్ట్ లో రాము ఉన్నాడు. లేరని చెప్పారుగా, ఇందాక లేరు అన్నారు మీరు. హిందువులకు తమ్ముడు నువ్వు రెఫరెల్ టు కాంటెక్స్ట్ పెట్టు. నేను హిందూ గురించి మాట్లాడుతున్నా, ఫిరోజ్ ఖాన్ గురించి మాట్లాడుతున్నాను. ఒక 140 crores ఉన్నారు ఇండియాలో, 100 crores హిందూస్ ఉన్నారు. ఆ 100 crores హార్ట్లో మైండ్లో రామున్నాడు. ఆ టెంపుల్కి కాంగ్రెస్ పోలేదు అంటే
మోదీ ఈవెంట్ అని పోలేదు. అంతేనా? Next time పోతాం. మేము పడగొడితే మీరు కడతారానా? Huh? మేము పడగొట్టింది మీరు కడతారానా? నథింగ్. ఇది టోటల్ రాంగ్. మేమెందుకు అది డెమాలిష్ చేయమని చెప్తామమ్మా? అది అయిపోయింది. మీరు అని కదా కాంగ్రెస్ పార్టీ. అది ఆ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. అన్ఫార్చునేట్ అది బ్లాక్ డే ఆఫ్ అవర్ కంట్రీ. మాకు కూడా నచ్చలేదు, సింపుల్. కానీ దాని మైలేజ్ బీజేపీ తీసుకున్నది. ఒక విషయం Okay. గుండె మీద చేసుకుని ఒప్పుకోండి, మత రాజకీయాలు బీజేపీ చేస్తుంది, ఓకే ఒప్పుకుందాం. కాంగ్రెస్ చెయ్యలేదా? కాంగ్రెస్ చేసిన పనే కదా ఇవాళ బీజేపీ క్యారీ చేస్తుంది. మత రాజకీయాలకి కాంగ్రెస్ అతీతం నిజం చెప్పండి. నెవర్ నెవర్. ఏదైనా కులం మతంకి ఎప్పుడు మేము అపీజ్మెంట్ చేయం. దట్ ఈస్ కాంగ్రెస్. ఎవరైనా మోస్ట్ సెక్యులర్ పార్టీ ఎవరైనా యునైట్ చేసి లీడ్ చేస్తుంది అంటే హానెస్ట్ గా చెప్పండి సార్. హానెస్ట్ అన్నారు కదా మీరు, హానెస్ట్ గా చెప్పండి. కర్ణాటకలో ఏం జరిగింది? కర్ణాటకలో కాంగ్రెస్ ఎలా గెలిచింది? ఏది కలిసింది? మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు కాంగ్రెస్ చేస్తుంది. అందుకే మాకు చెప్తున్నా, బీజేపీ ఏం చేయలేదు, దాన్ని క్యాష్ చేసుకుంటుంది కాంగ్రెస్. అది కూడా మతకరమైన రాజకీయమే కదా. వినండి, ముస్లిం కమ్యూనిటీ ఈస్ టోటల్ అగేన్స్ట్ బీజేపీ. దే ఆర్ టోటల్ అగేన్స్ట్ నరేంద్ర మోదీ. వాళ్ళ ముస్లిమ్స్కి ఇప్పుడు దాకా మైండ్లో గోదరా ఇష్యూ ఉన్నది. మీరు ఎంతైనా ట్రై చేయండి, అది అక్కడి నుంచి డిలీట్ అయితే లేదు. ముస్లిమ్స్కి బీజేపీ అంటే ఎనిమీ లాగా కనిపిస్తారు. సొక్కా సాత్, సొక్కా వికాస్, సొక్కా ప్రయాస్, సొక్కా విశ్వాస్ అని నరేంద్ర మోదీ అన్నారు. వెరీ గుడ్. కానీ ముస్లిమ్స్కి సహకారం చేస్తామని చెప్పినారు. క్యాబినెట్లో ఒక ముస్లిం మంత్రి ఉండడు. ఒక్క ఎమ్మెల్యేకి కూడా వాళ్ళు టికెట్ ఇయ్యరు. ఒక్క టాప్ పొజిషన్, గుడ్ పొజిషన్, నార్మల్ పొజిషన్ కూడా ముస్లిమ్స్కి ఇయ్యరు. కానీ ప్రధానమంత్రి వచ్చి పెద్దగా మాట్లాడతారు. ఆయన పోయి మద్రసాకి పోయి ఏం చెప్తారు? ఈ చేతిలో ఖురాన్ ఉండాలి, ఈ చేతిలో ల్యాప్టాప్ ఇస్తామంటున్నాడు. ఎక్కడ ల్యాప్టాప్లు ఇచ్చినా నాకు చూపియండి, ఉట్టి ఉత్తరప్రదేశ్ ఇడ్సేసి. సో ఇట్లాంటి మాటలు చెప్పేసి ముస్లిమ్స్లా ఓట్లు తీసుకోలేరు. ఒక పర్సంటేజ్ మా ముస్లిమ్స్లో షియా సున్నీ ఉంటారు. దానిలో షియా ఓటు ఒక పర్సంటేజ్గా, అది కూడా మహిళల ఓటు. ఎందుకంటే ఆ ట్రిపుల్ తలాక్ గురించి చెప్పినారు కాబట్టి ఆ ఓట్లు ఒక 1% నుంచి 2% పడతాయి. కానీ మెజారిటీగా ముస్లిమ్స్ ఆర్ అగేన్స్ట్ బీజేపీ. సో మీరు అడిగిన మా ప్రశ్న, మా తమ్ముడు దానికి కర్ణాటకలో, గుజరాత్లో సార్ 19 సీట్లలో ముస్లిం మెజారిటీ ఓట్ బ్యాంక్ ఉంది. దాంట్లో 17 సీట్లు బీజేపీ గెలిచింది. ముస్లిమ్స్ బీజేపీ వెనకాల లేరంటారా గుజరాత్లో? అక్కడ భోరా ముస్లిమ్స్ బచ్చా, సున్నీ, షియా, భోరాజ్, ఇస్మాయిలీస్, ఈ సెక్టర్స్ ఉన్నాయి ముస్లిమ్స్లో. మెజారిటీ ఈజ్ సున్నీ. దే ఆర్ 85% ఇన్ అవర్ కంట్రీ. సున్నీ 1% కూడా బీజేపీకి ఏరు. ఆ మైండ్ సెట్ మీరు పెట్టుకోండి. ఇప్పుడు మొన్ననే మా తెలంగాణలో మీటింగ్ ఉంటే నేను చెప్పిన, మనకు మైనారిటీ మినిస్టర్ లేడు, అప్పుడు దాకా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కూడా ఇవ్వలేదు, ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వలేదు, హజ్ కమిటీది వేయలేదు, ఏది వేయలేదు. ఇప్పుడు ఓట్లు కదా, ముస్లిమ్స్ ఓట్లు వేయాలి కదా, ఏదైనా మనం ఇమీడియట్గా చేయాలి అంటే ఒక్కటే పాయింట్ ఏమొచ్చింది అంటే టోటల్ ముస్లిం క్రిస్టియన్స్ ఆర్ అగేన్స్ట్ బీజేపీ. కొద్దిగా టైం పడితే కూడా నో ప్రాబ్లం, వాళ్ళు అగేన్స్ట్ బీజేపీ ఓటేస్తారు. సో మనకు ఇది ఓట్ బ్యాంక్ అట్లనే ఇంటాక్ట్ ఉంటుంది. మొన్న ఎలక్షన్స్లో ఎందుకు పడలేదు మెజారిటీ ముస్లిం ఓట్స్? కాంగ్రెస్ పార్టీ ఎందుకు క్యాష్ చేసుకోలేకపోయింది? వెరీ గుడ్. మొత్తం ఊరిలో పడినాయి, సిటీలో 24 కాన్స్టిట్యుయెన్సీలో పడలేదు. ఇలా చెప్తున్నా, క్రిస్టియన్ ఓట్లు కూడా పడలేదు కాంగ్రెస్కి. నేను నా నాంపల్లి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి ఉధృతంగా ప్రచారం అయితే జరిగింది. మరి ఆ ప్రచారాన్ని కాంగ్రెస్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎందుకు కన్వర్ట్ చేసుకోలేకపోయింది? నో, అప్పుడు కన్వర్ట్ చేసినాం. అవుట్ ఆఫ్ 100% 55% మాకు పడినాయి. దానికోసం మాకు మొత్తం డిస్ట్రిక్ట్లో 34 ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యుయెన్సీలో 30 కాన్స్టిట్యుయెన్సీ మేము గెలిచినాం. గ్రేటర్ హైదరాబాద్లో ఏమున్నది అంటే మైండ్ సెట్ ఏమున్నది అంటే సిటీ పీస్ఫుల్ ఉన్నది, లైట్ పోతలేదు, బీఆర్ఎస్కే పెడదామని ముస్లిమ్స్ వేయలేదు. సింపుల్. కానీ ఈ ఎలక్షన్లో అవుట్ ఆఫ్ 100 పోలింగ్ అయితే 99% ముస్లిమ్స్ కాంగ్రెస్కి ఓటేస్తారు. సార్, బీఆర్ఎస్ మైనార్టీ హోమ్ మినిస్టర్ ఇచ్చింది, మీరు ఏమిస్తారు కాంగ్రెస్ పార్టీ? ఎప్పుడు ఇస్తారు? వినండి, ఏమైంది, అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీలో షబ్బీర్ అలీ కానీ, అజరుద్దీన్ కానీ, ఫిరోజ్ ఖాన్ కానీ మేమందరం ఓడిపోయినాం. మేము గెలిస్తే 100% ఇమీడియట్లీ ఎమ్మెల్సీ ఇవ్వచ్చు ఇవ్వాలనుకుంటే. వినండి. సో మా దగ్గర ఒక బ్రాకెట్ వచ్చింది, కంటెస్టెడ్, నాన్ కంటెస్టెడ్. సో కంటెస్టెడ్లో ఉంటే ఫిరోజ్ ఖాన్కి, లేకుంటే షబ్బీర్ అలీకి ఇచ్చేసి, కంటెస్టెడ్లో ఇస్తే షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్కి ఎమ్మెల్సీ ఇచ్చేసి
మైనారిటీ మినిస్టర్ ప్లస్ 1 మోర్ పోర్ట్ఫోలియో వచ్చేది. నాన్ కంటెస్టెడ్లో ఇస్తామంటే మొత్తం హైకమాండ్ ఆమెర్ అలీ ఖాన్ సియాసత్ పేపర్ ఓనర్కి సెలెక్ట్ చేసింది. ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అలాట్ చేసిన. బీఆర్ఎస్ శ్రవణ్ పోయి హైకోర్టులో కేసేసిన. అది జడ్జ్మెంట్ ఫర్ రిజర్వ్లో ఉన్నది. కోదండరామ్ ప్లస్ ఆమెర్ అలీ ఖాన్ 2 సీట్లు అక్కడ హైకోర్టులో ఆగిపోయినాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ రావాలంటే నెక్స్ట్ జనవరిలో రావాలి. మొన్న ముఖ్యమంత్రి అదే మాట అంటున్నాడు. రేపు మినిస్ట్రీ ఇస్తే 6 monthsలో ప్రూవ్ కావాలి. 6 monthsలో మనకు అవకాశం లేదు. జనవరి ఎండింగ్లో 6 ఎమ్మెల్సీ వస్తున్నది. ఫిబ్రవరి 1st weekలో 2 గవర్నర్ కోటాలో వస్తుంది. ఇప్పుడు మనకు మైనారిటీ మినిస్టర్ పెట్టాలి అంటే నాకు ప్రొవిజన్ లేదు. సార్ మీరు ఈ పదవులు ఆశించి ఢిల్లీ వెళ్తున్నారు మాటికి అంటే మీరు ఏమంటారు సార్? నేను పోయినా మా అమ్మ పదవులు ఆశించి వెళ్ళారంటారా? నేను ఎస్ మా అమ్మ ఏం చెప్పింది అంటే, అరే నువ్వు 5 times ఓడిపోయినావా, ఇప్పుడు నీతో ప్రజలు ఉన్నారు, 20 సంవత్సరంతో పాపం అందరు ఉన్నారు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఖర్గే గారు రాహుల్ గాంధీ మంచోళ్ళు, మీ అమ్మలాగా సోనియా గాంధీ ఉంటుంది, ఖర్గే గారు ఖర్గే ప్రెసిడెంట్ మీ నాన్నలాగా ఉంటాడు, నువ్వు పోయి అడుగు మంచోడు. షబ్బీర్ అలీ గారు ఎక్స్ మినిస్టర్, అజారుద్దీన్ గారు మాజీ క్రికెటర్, అలాగే ఎంపీగా కూడా కంటెస్ట్ చేశారు. అయితే అసలు వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉంది. అయితే అసలు ఎవరు ఈ ఫిరోజ్ ఖాన్ అంటే ఏంటి, ఏం చెప్తారు మీరు? మీ ఐడెంటిటీ ఏంటి అసలు? ఫిరోజ్ ఖాన్ 24/7 పబ్లిక్లో ఉన్న మనిషి. ఫిరోజ్ ఖాన్ ఒక యోద్ధ. ఫిరోజ్ ఖాన్ పబ్లిక్ మనిషి, రైట్? మా ఆఫీస్కి మీరు రాలేదు, ఆఫీస్కి వచ్చి చూడండి, అప్పుడు ఎవరు ఫిరోజ్ ఖాన్ అని మీరు కనుక్కుంటారు. విను అమ్మా దుర్గమ్మ, ఇప్పుడే మా కాన్స్టిట్యుయెన్సీలో తిరిగి అక్కడ అడుగు, మీ ఎమ్మెల్యే పేరు ఎవరు, 10 మందికి అడుగు, 2 చెప్తారు ఆ మాజిద్ హుస్సేన్ అని. 10 మందికి అడుగు ఎవరు ఓడిపోయినాడు, ఫిరోజ్ ఖాన్ అంటే అంటారు. మీరే ఫేమస్ అంటారా? అంటే మీ కాన్స్టిట్యుయెన్సీలో మీరే ఎక్కువ ఫేమస్ అంటున్నారు. నా కాన్స్టిట్యుయెన్సీ కాదు, అంత మొత్తం మీరు ఇప్పుడే బయట పోదాం, అయితే ఇంకొక ఇప్పుడే బయట పోదాం, మీరు ఈ డైలాగ్ చెప్పిన ఇప్పుడే బయట పోదాం, కింద పోయి బండికి ఆపుదాం. ఓకే సార్, ఫస్ట్ అడగదు నువ్వు ఎవరు, ఫిరోజ్ ఖాన్. అచ్చా నాంపల్లిలో ఎవరు గెలిచారు తెలియదు సార్, నాంపల్లిలో ఎవరు గెలిచారు ఎంఐఎం సార్, నాంపల్లిలో ఎవరు గెలిచారు ఎవరు తెలియదు, ఎవరు ఓడిపోయినారు 100 ఫిరోజ్ ఖాన్. ఫిరోజ్ ఖాన్ గారు ఫేమస్, సరే ఒప్పుకుంటున్నాం. అసలు మీకు ఈ క్రేజ్ ఎలా వచ్చింది? మీరు తెచ్చుకున్నారా, అదే వచ్చిందా? ఒకవేళ వచ్చింది అనుకుందాం, అసలు మీరు ఒక్కసారి కూడా గెలవలేదు, ఈ క్రేజ్ ఎలా వచ్చింది? పోనీ తెచ్చుకున్నారంటే నెలకి ఎంత మెయింటెనెన్స్ ఇస్తున్నారు ఇవన్నీ తెచ్చుకోవడానికి మీరు? ఓకే, గుడ్ క్వశ్చన్. సో ఎప్పుడు నేను పరేషాన్ అవుతా, సెక్రటరియట్ పోతేనే అందరు ఫోటోలు తీసుకుంటారు, రోడ్ మీద దిగితేనే ఫోటో తీసుకుంటారు. నేను ఆ దేవుడికి చెప్తాను, ఏం దేవుడు ఇంత ఎగ్జామినేషన్ తీసుకుంటున్నావా, ఇంత కష్టపడిన తర్వాత ఓడిగొడుతున్నావా? కానీ ఒక తృప్తి ఏమున్నది అంటే, విన్నర్ ఉంటాడు, నేను ఓడిపోయినా ఉంటాను. ఎక్కడ రాని ఏ ఎమ్మెల్యే కానీ ఏ మినిస్టర్ కానీ మనం చూస్తారు, మీరు ఈ పొగరు కాదు, తక్లీఫ్ కూడా నాకు. వాళ్ళతో దిగరు ఫోటోలో, నాతో దిగుతారు, వాళ్ళతో నాతో మాట్లాడతారు. దేవుడికి చెప్తున్నా, ఏం డ్రామా దేవుడు అంటే పబ్లిసిటీ కోసం ఖర్చు చేస్తున్నారా మీరు? మరి ఎలా వస్తుంది సార్? లెట్ మీ కంప్లీట్. సో ఎప్పుడు దేవుడికి విప్లవం చెప్పిన. మొన్న కేరళ నుంచి వస్తున్నా, కేసీ వేణుగోపాల్ గారికి కలవడానికి పోయినా. కేరళ ఎయిర్పోర్ట్లో పోతే కూడా ఫోటో, అక్కడ ఎయిర్పోర్ట్లో ప్లేన్లో ఉన్న తర్వాత ఒక బుర్ఖా వేసుకొని ఒక మహిళ వాళ్ళ అమ్మాయితో వచ్చింది. అమ్మాయితో వచ్చి, మా డాటర్ మీ ఫ్యాన్, మీ వీడియోలో చూస్తుంది అంటే, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని చేయకల్పిన. అది బుర్ఖా పెట్టుకొని నాకు ఏం చెప్తుంది, ఫిరోజ్ ఖాన్ నీకు ఒక సజెషన్ ఇస్తా, ఎప్పుడు మీ వీడియోస్ చూసినా ఎప్పుడు నేను అక్కడ పాయింట్అవుట్ ఏం నోట్ చేసినా అంటే, నువ్వు ఎప్పుడు విప్లవం అన్నావా, నువ్వు విప్లవం క్యారెక్టర్ అయిపోయినావా, ఒక్క రిక్వెస్ట్, దేవుడికి ఇప్పుడు విక్టరీ అడగమన్నా. మొన్నటి నుంచి 5th time ఓడిపోయిన తర్వాత దేవుడికి విక్టరీ స్టార్ట్ చేసిన. ఇప్పుడే ఫ్రైడే నమాజ్ చేసిన, ఫస్ట్ టైం దేవుడికి విక్టరీ రాయ్యా, ఇట్లాంటి దుర్గా వాళ్ళ క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వాలి దేవుడా అని మొక్కొని వచ్చిన. ఇది సో పబ్లిక్లో ఉన్నామని చూటిగా చెప్పినాం, లొంగలేదు, భయపడలేదు, దానికోసమే ఈ పేరు వచ్చింది. కాదు, మీకు ఇబ్బంది లేదంటే అవసరమైతే కెమెరాలైనా ఆపుతాము. ఈ రోజు ఫిరోజ్ ఖాన్ ఆస్తే ఇప్పుడు ఎంత, స్టిల్ ఈరోజు కాంగ్రెస్ అధికార పార్టీ అధికారంలోకి వచ్చింది మొన్ననే కొత్తగా, ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ ఆస్తే ఎంత? ఎందుకంటే ఈ క్వశ్చన్ వాళ్ళకి 5 సంవత్సరాల తర్వాత అడగాల్సి వచ్చింది. నాకు 2 ప్రాపర్టీస్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. ఒక మహేశ్వరంలో ఉన్నది, ఒక 15 crores ఉంటాయి, ఒక మాధపూర్లో ఉన్నది,
అది ఒక 15 to 20 crores ఉంటుంది. ఇదే మిగిలినాయి. అన్నీ పనిచేసినాయి ఇప్పుడు దాకా. మళ్ళీ మొత్తం పెట్టుకున్నా నెక్స్ట్ ఎలక్షన్లో సరే ఇప్పుడు పంచడం అంటే ఎట్లా పంచుతారు మీరు? మీరు ఆఫీస్కి వస్తే చూడండి, మీరు కూడా సంతోషం అవుతారు అండ్ నా గురించి ఒపీనియన్ చేంజ్ చేసేస్తారు. అంటే 2 examples చెప్పండి. చెప్తాను. ఎవరెవరు వస్తారు మిమ్మల్ని కలుస్తారు? ఇప్పుడు రండి ఆఫీస్ మొత్తం ఉన్నారు కదా, రైట్ నా ఆఫీస్కి రావాలి, మీరు కెమెరాలో పెట్టుకొని రావాలి ప్లీజ్. నాకు తృప్తి ఉంటుంది, అది చూపియండి. సో ఇట్లా పోతానే ఫస్ట్ వచ్చేది పిల్లల ఎడ్యుకేషన్ కోసం అందరు కార్డులు పట్టుకొని వస్తారు. 17,000 కట్టాలి, 16,000 కట్టాలి, 15,000 కట్టాలి ఫస్ట్. సెకండ్, మందులు తినడానికి డబ్బులు లేవు. థర్డ్, మా పాప పెళ్ళి ఉన్నది. ఫోర్త్, మాకు ఉద్యోగం లేదు, అన్నం లేదు, రేషన్ ఇప్పియండి, ఒక 1,000 రూపాయలు రేషన్ ఇప్పియండి, 2,000 రేషన్ ఇప్పియండి. ఇట్లాంటి నియర్లీ డైలీ 50 to 100 కేసులు వస్తాయి. అందరికీ హెల్ప్ చేస్తారా మీరు? Yes. తప్పకుండా. Yes. అంటే ఓన్లీ నాంపల్లి పీపుల్ అయినా ఏదైనా ఎవరైనా అవుట్ సైడ్ మీరు బాగా వస్తుందని చెప్పారు, ఓకే. తింటుంటే కొండలైనా కరిగిపోతాయి, అందరికీ తెలిసిందే. మరి మీరు డైలీ ఇలా ఇంతమందికి సహాయం చేస్తుంటే అఫ్ కోర్స్ చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. మరి మీకు ఎలా వస్తున్నాయి? మళ్ళీ పెట్టాలంటే మళ్ళీ మీకు డబ్బులు రావాలి కదా. అమ్మ, నాకు దుబాయ్లో బిజినెస్ ఉన్నది. బిల్డింగ్ లీజ్లో తీసుకొని సబ్ లీజ్లో ఇస్తాం. 5-6 పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ నా ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర నేను డబ్బులు ఇస్తా, వాళ్ళు నాకు ప్రాఫిట్ పంపిస్తారు. నా ఓన్ సహగురా రియల్ ఎస్టేట్ కంపెనీ నాకు ఉన్నది. మోర్ దెన్ 600 acres ప్లాటింగ్ చేసిన నా స్టాఫ్ నువ్వు ఆఫీస్కి వస్తే ఒక 100 మంది ఆ కంపెనీలో పని చేస్తారు. దుబాయ్ నాతో వస్తే అక్కడ ఒక 50 మంది పని చేస్తారు. నా చిన్నప్పుడు పార్ట్నర్ యూసుఫ్ భాయ్ వాళ్ళ పెళ్ళంతో వాళ్ళ పిల్లలతో దుబాయ్లోనే ఉంటాడు. ఉర్జిత ప్రాజెక్ట్స్ కానీ, ఫార్చ్యూన్ కానీ, వెలెన్షియా కానీ, ఫీమా కన్స్ట్రక్షన్స్ కానీ అందరు నా ఫ్రెండ్స్. వాళ్ళు ఏదైనా వినమ్మా, ఏదైనా వాళ్ళు ప్రాజెక్ట్ చూపిస్తారు, ఇట్లా చూపిస్తారు. ఫిరోజ్ ఖాన్ ఒక 2 crores 5 crores ఏం ప్రాఫిట్ వస్తే నాకు ఇస్తారు. ఊరికేం డబ్బులు ఇస్తున్నా కదా అంటే మీరు ఓకే, మీరు పెట్టుబడి పెడితే దానికి ప్రాఫిట్ ఇస్తారు. ఎందుకంటే పెట్టుబడి పెట్టడానికైనా మీ దగ్గర అంత అమౌంట్ ఉండాలి కదా. చెప్పినా కదా, సంపాదించుకున్న ల్యాండ్లో. ఆల్రెడీ రౌడీ షీటర్ గానా? ఏమా, ఇది మస్త్ క్వశ్చన్ అమ్మా. రౌడీ షీటర్గా సంపాదిస్తే నేను అసదుద్దీన్కి కానీ, అక్బర్కి కానీ, కేటీఆర్కి కానీ, కేసీఆర్కి కానీ, నరేంద్ర మోదీ కానీ, అమిత్ షా కానీ, రాజా సింగ్ కానీ, కిషన్ రెడ్డి కానీ అందరిది అమ్మ అక్క చేసే ఒకటే వ్యక్తి ఫిరోజ్ ఖాన్. మచ్చ లేదు. లేకుంటే ల్యాండ్ గ్రాబర్, చీటర్ అని ఇప్పుడు దాకా నేను మీ దగ్గర ఇంటర్వ్యూ ఇచ్చేసి వెళ్ళిపోయేదాకా కేసు. నో దుర్గా, రౌడీ షీటర్ ఇస్ పాస్ట్ స్టోరీ. అది 2004లో అయిపోయింది. నా ఇది కొత్త స్టోరీ. ఇది భయపెట్టలేదు. ఉట్టి ఎంఐఎంతో కొట్లాటలైనాయి, వేరే వాళ్ళతో ఎవ్వరు కాలేదు. ఫిరోజ్ ఖాన్కి ఆస్తి అనేదే లేదు. మొత్తం తన వైఫ్ది ఆస్తి తను ఖర్చు పెట్టి విచ్చలవిడిగా తిరుగుతున్నాడు అనేది ఒక టాపిక్. టోటల్ రాంగ్. ఖురాన్ చెప్పిన ఖురాన్ మీద కదే, స్వేర్ ఆన్ మై ఫాదర్, నా నాన్న మీద ప్రమాణం. ఎందుకంటే ఆయన నాకు బిగ్గెస్ట్ పర్సన్, అంటే గాడ్ ఫాదర్, ఐడిల్ అంతే మా నాన్ననే. చనిపోయినారు ఆయన. 100 రూపాయలు కూడా తీసుకోలేదు. ఎవ్రీ మంత్ ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది నా భార్య నాతో తీసుకుంటుంది. మా భార్య దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి. కానీ ఒక వాస్తవం చెప్తా, ఐ థింక్ మీకు అర్థమవుతుంది, అర్థం కాదు, కానీ వీళ్ళిద్దరికీ అర్థమవుతుంది. హస్బెండ్ 100 రూపాయలు కూడా ఇస్తే ఆ భార్యకి అది చాలా నచ్చుతుంది. నేను ఎంత సంపాదిస్తే నా భార్యకి చెప్తా, తీసుకో, షాపింగ్ చేసుకో, నువ్వు పెట్టుకో, అది పోతుంది, తీసుకుంటుంది. ఆమె వాటా ఒక 10 లక్షలు సంపాదించుకొని వస్తే నీ ఇష్టం అమ్మ, నువ్వు ఏదైనా తీసుకో అంటారు. రైట్, సింపుల్. మొన్న 7th దుబాయ్ పోతున్నారు, నాకు చెప్తుంది షాపింగ్ చేయాలి, డబ్బులు కావాలి. నేను అన్న ఇలా లేవు, రేపు ఎల్లుండి వస్తే ఇస్తాను. తన దగ్గర ఉన్నాయన్నారు కదా, తను తీసుకోదా? ఏది? ఇప్పుడు మీ వైఫ్ దగ్గర కూడా డబ్బులు, చాలా డబ్బులు ఉన్నాయని అన్నారు. వైఫ్ డబ్బులు నాది కాదు కదా. మీరు తీసుకోరా వైఫ్ దగ్గర డబ్బులు? 100 రూపాయలు కూడా తీసుకోలేదు. స్వేర్ ఆన్ మై ఫాదర్, స్వేర్ ఆన్ మై రాజకీయం. ఎప్పుడైనా నా భార్య కలిసి అడగండి. రైట్, మా మామతో ఇప్పుడు కూడా 100 రూపాయలు తీసుకోలేదు, మా అత్తతో తీసుకోలేదు. సార్, మీ ఫ్యామిలీ గురించి వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మీ కూతురు చనిపోయింది కదా, సో అసలు ఆ రోజు మీ మెంటల్ స్థితి ఎలా ఉంది? అంటే మెంటల్ పరిస్థితి ఏంటి అసలు? ఆ విషయం వినగానే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి?
నువ్వు కష్టపడి పని చేస్తావు కదా దుర్గా, ఆ చేసిన తర్వాత రాత్రి పగలు పని చేసిన తర్వాత నువ్వు ఏ రోజు ఓడిపోతావా ఎట్లా అనిపిస్తుంది అంటే నీ కొడుకు చనిపోయినాడు, నువ్వు సావుకి పోయి వచ్చిన ఆ ఫీలింగ్ ఉంటుంది. నాకు ఆ ఫీలింగ్ 5 ఎలక్షన్స్లో 4 ఎలక్షన్స్లో వచ్చింది. ఎంపీ కంటెస్ట్ చేసినప్పుడు నాకు తెలుసు నేను ఓడిపోతా, కానీ 4 టైమ్స్ నేను గెలుస్తా అన్న తర్వాత 4 కొడుకుకు సాగు పెట్టి వచ్చిన, అంటే 4 పిల్లలకి సాగు పెట్టి వచ్చిన ఒరిజినల్గా. నా ఒక డాటర్ తానియాకి కూడా అక్కడ పెట్టి వచ్చిన. ఆ భారం, ఆ 40 కిలోస్, ఆ బ్యూటిఫుల్ అమ్మాయి రైట్ ఆలియా భట్ లాగా ఉంటుంది, అది పెట్టినా కదా ఆ జీవితంలో ఇప్పుడు దాకా భారం ఉన్నది. ఈ ఎవ్వరు నా దుష్మన్కి రావద్దు. సో ఆ రోజు నా తమ్ముడు చెప్పినాడు, ఫిరోజ్ అన్న ఉజ్నమా పక్క ఉన్నది. నేను ఎస్ అన్న, నువ్వు పక్క జరుగు, తానియా చనిపోయింది. నాకు ఆ రోజు ఎట్లా అనిపించింది అంటే మొత్తం లోకం ఫినిష్. అండ్ నాకంటే ఎక్కువ లైలాకు తెలిస్తే ఏమవుతుంది, ఒక్కటే డాటర్ లైలా చనిపోతుంది, ఎవ్రీడే చనిపోతుంది లైలా అని ఆ దేవుడి మీద కోపం వచ్చింది. జీవితం మొత్తం పబ్లిక్కి అంకితం చేసినాం. ఎవ్వరు కూడా మా ఆఫీస్ నుంచి ఇంటి నుంచి ఇప్పుడు కూడా మీ ఛానల్ ముందు చెప్తున్నా, ఏం పొగరు లేదు, నేను చిన్న మంచి, ఒక్క సింగిల్ మంది కూడా ఖాళీ పోలేదు మా ఆఫీస్ నుంచి. నా భార్య జీవితంలో ఒక తప్పు చేయలేదు. ఎందుకో ఈ శిక్ష దేవుడు, అందరు పోయి మా ఇంట్లో, అది కూడా ఎవరు పిల్లకు కోసం ఎందుకు చేస్తున్నావు దేవుడు అని ఒక వారం దేవుడి మీద కోపం నాకు. పర్వాలేదు సార్, మీరు నిజంగా సాయం చేస్తున్నారు అంటున్నారు కదా, వాళ్ళందరూ నవ్వుల్లో మీ కూతురు కనిపిస్తూనే. సో దానికోసం దాని తర్వాత లైలాకి నేనే మోటివేట్ చేసిన, ఫౌండేషన్ పెట్టు, సార్ ఇప్పుడు తానియా ఫౌండేషన్ పెట్టు. ఇప్పుడు పెట్టినారు 10,000 మంది తానియాకి ప్రిపేర్ చేద్దాం, వాళ్ళందరిలో మీ తానియా చూద్దాం. ఇవాళ డేట్కి 400 చేంజ్ పిల్లలు ఉన్నారమ్మా. నెక్స్ట్ టైం ఆ ప్రోగ్రామ్ ఉంటే మీరు రావాలి. తప్పకుండా సార్. సో దానికి ఏమవుతుంది, మీరు వస్తే లైలా మోటివేట్ అవుతుంది. లైలా ఎవ్రీ డే సాడ్గా కూర్చుంటుంది. నేను పాలిటిక్స్లో ఉంటా, 24/7 పబ్లిక్లో ఉంటా. నాకు ఎట్లా అయింది అంటే దేవుడికి ఏం చెప్పినా అంటే, నాంపల్లిలో దొంగ ఓట్లు ఈ లంగా పార్టీ పెట్టి నాకు ఇంత కష్టం మీరు ఇస్తున్నారు, వేరే ఏదైనా మంచి సీటు ఉంటే 50,000తో గెలుస్తా, 30,000తో గెలుస్తా. ఎంత చిన్న ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్, 3 లక్షల పబ్లిక్, నాలుగవ వ్యక్తి 20 crores ఉంటే స్వీప్ చేసేస్తా, క్రిస్ గెలిచేస్తా. ఫండ్ ఫ్రూట్లో పోయి 6 కొడతారు కదా, డివిలియర్స్ ఇంకా 6 కొట్టేస్తారు కదా. ఏమున్నది ఎమ్మెల్యే ఎలక్షన్, ఏదైనా గ్రేట్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి, ఏం లేదు, చిన్న ఎలక్షన్. ఇంత కష్టం నువ్వు నాంపల్లిలో నాకు ఇచ్చేసి మళ్ళీ లైలాకి ఏం ప్రాబ్లం ఇచ్చినావా దేవుడును? విప్లవం కోసం ఫైట్ చేయాలి, భార్యకి సంలయించాలి, ఏం నాకు కష్టం. ఆయనకు మోటివేట్ చేసిన లైలాకి, లైలా మోటివేట్ అయింది. 4 months పడింది నాకు. దాని తర్వాత ఇలా ఎవ్రీడే ఈవినింగ్ వచ్చి ఇలా ఈ పాప ఇట్లా చేసింది, ఈ అబ్బాయి ఇట్లా చేసింది అని ఒక 400 మంది మొత్తం టీం తయారైంది. ఫిరోజ్ ఖాన్ గారు, మీ డాక్టర్ కేసుకు సంబంధించి ఎవరున్నారో తెలుసు, అతనికి పనిష్ చేసేదాకా నేను ఊరుకోనని చెప్పేసి గతంలో చెప్పారు. పనిష్మెంట్ అయిందా? 100% ట్రయల్ స్టార్ట్ అవుతుంది. 14th March నుంచి ట్రయల్ స్టార్ట్ అవుతుంది. 100% 2 years 3 years శిక్ష పడుతుంది, 100% జైలుకి పంపిస్తుంది. సార్ ఫ్యామిలీ విషయం పక్కన పెడితే, చీమలు పెట్టిన పుట్టలోకి పాములు వచ్చినట్టు అయిపోయింది కాంగ్రెస్ పరిస్థితి ఈరోజు అని చెప్పేసి టాక్ కాదు, బహిరంగంగానే అనిపిస్తుంది. మరి ఆ పాములున్న పుట్టలోకి చీమలు రానేస్తారంటారా? 100% ఉన్నది, 100%. నువ్వు రా నాతో సెక్రటరీ ఇప్పుడు 100% ఎవరు చెప్తే పని అవుతుంది. కలెక్టర్ దగ్గర రా, కమిషనర్ దగ్గర రా, ఎక్కడ రాను, ఏ చెప్తే అది అవుతుంది. ఎందుకంటే దొంగలంగా పనులు మేము చెప్పాం, వాస్తవం పని చెప్తాం తమ్ముడు. రేపొద్దున జస్ట్ ఇన్ కేస్ మీరు గెలుస్తారని చెప్పేసి హామీ ఇస్తున్నారు. ప్రతిసారి అలాగే అనుకుంటారు, ఈసారి కూడా చూద్దాము గెలుస్తారేమో. ఒకవేళ గెలవకపోతే ఎమ్మెల్సీ ఇచ్చి మీకు మినిస్ట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందా? 100% ఉంటుంది. అంత సన్నిహితం ఉందా మీకు గవర్నమెంట్ తో? 100%. రేవంత్ అన్న 100% కూడా మిమ్మల్ని తమ్ముళ్ళలాగే చూస్తారు. రేవంత్ అన్న ఫస్ట్ డే, అప్పుడు రేవంత్ అన్న వేరు, ఈరోజు సీఎం రేవంత్ అన్న. ఓకే, అది 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 ఉండని. ఆయన అందరికీ సీఎం, అందరికి సీఎం. నాకు రేవంత్ రెడ్డినే నేను చెప్తా. రేవంత్ రెడ్డి అన్న చెప్పాలి, ఎందుకంటే ముఖ్యమంత్రి అయినాడు.
ఇప్పుడు ముఖ్యమంత్రి సాబ్ అని అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తున్నా, లేకుంటే నేను ఎప్పుడు రేవంత్ రెడ్డినే మాట్లాడతా, ఖుల్లా చెప్తున్నా. అన్నా అని కానీ గారు అని కానీ అది సంబంధించిన చెప్పలేదు ముందుగా. ఓకే. ఇలా ఆయన ముఖ్యమంత్రి అయినాడు, ఆయనకు ఇజ్జత్ పెట్టాలి. నేను మా ముఖ్యమంత్రి, మన అందరు ముఖ్యమంత్రి, ఆయన హోదా పెద్దగా అయింది. ఆ ప్రేమ అభిమానం అట్లనే ఉన్నది. ఫస్ట్ డే కలిసిన రేవంత్ రెడ్డితో అట్లనే ఉన్నది, ఇలా కూడా అట్లనే ఉన్నది. ఒకటే చేంజ్ అయింది, రేవంత్ రెడ్డి అన్న అంటున్నా, ముఖ్యమంత్రి సాబ్ అంటున్నా, అంతే. సార్ ఒకవేళ మీకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకుండా, మిమ్మల్ని మినిస్టర్ కానీ ఏది ఇవ్వకుండా ఉంటే కూడా మీరు ఇలాగే ఉంటారా? రేవంత్ రెడ్డి గారిపై తిరగబడతారు? ఎందుకు తిరుగుతబెడతా? ఏం రేవంత్ రెడ్డికి ఫస్ట్ ప్రిఫరెన్స్ కావాలి. 100% ఇస్తారని ఇంత నమ్మకంతో చెప్తున్నారు. నేను చెప్తున్నా కదా, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికైనా కావాలంటే రేవంత్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్ పేరు చెప్తారు. ఇవ్వకపోతే నో ప్రాబ్లం, ప్రేమలో సాక్రిఫైస్ ఫిరోజ్ ఖాన్ గారు, మీరు ఎమ్మెల్సీ తీసుకుని సరే ఒకవేళ మినిస్టర్ అయినా ప్రజలు ఓటేస్తే గెలవలేదు, 5-6 సార్లు ఓడిపోయిన వ్యక్తి ఇప్పుడు ఎంఐ వాళ్ళు మిమ్మల్ని ఇన్సల్ట్ చేసే పరిస్థితి ఉంటుంది కదా? నో 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 మా మీద గెలిచే సత్తా సామర్థ్యం ఇన్నాళ్ళు ఎంఐఎం మిమ్మల్ని టార్గెట్ చేసింది, ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది, మీరు ఎంఐఎం టార్గెట్ చేయబోతున్నారా? 110% నో డౌట్. నేను ఇవాళ నువ్వు రాసుకో, ఇలా రాసుకో. వీళ్ళు వచ్చి మా ముఖ్యమంత్రికి నాకుతున్నారు కదా, మా ముఖ్యమంత్రి కూడా నాకు అని చెప్తున్నారు. ఎందుకు మా ముఖ్యమంత్రి చేస్తున్నా నేను కూడా అది చెప్తా. 64 ఫిగర్ ఉన్నది, వీళ్ళ దగ్గర 7 ఉన్నది. ఎంపీ ఎలక్షన్ తర్వాత బై డిఫాల్ట్ ఒక్క సీట్ బీఆర్ఎస్ గెలవచ్చు, బై డిఫాల్ట్. అది కూడా మేదక్. ఎంపీ రిజల్ట్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి మినిమం 22 ఎమ్మెల్యేస్ వస్తున్నారు. ఏ రోజు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు నాకు అంటే రేవంత్ రెడ్డి నాకనియాడు. ఇది రాసుకోను. మీ ప్రభుత్వమే పడిపోతుందని బీజేపీ వాళ్ళు చెప్తుంటే మీరు మొత్తం బీఆర్ఎస్ ఎవ్రీడే మేము పవర్ఫుల్ అవుతున్నాం. ఎంతమంది ఫోన్లు మా ముఖ్యమంత్రికి కానీ మా సీనియర్ మినిస్టర్స్కి కానీ నాకు వస్తున్నాయి. మీకు ఛాన్సే లేదంటారా? ఇంపాసిబుల్. ఏక్నాథ్ షిండే అని చెప్పేసి అని ఇంపాసిబుల్, హిమాచల్ ప్రదేశ్ ఇంపాసిబుల్. ఎవ్రీడే డే బై డే రాసుకో. రాజకీయం ఇడిసేస్తా, ఏ ఛానల్ ముందు మాట్లాడను. లాస్ట్ టైమే చెప్పిన, మాట నిలబెట్టుకోవాలి. నేను ఎలక్షన్ ముందు ఏం చెప్పినా, గోడ మీద నా రక్తంతో రాసుకో, రాజకీయం ఇడిసేస్తా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతుంది, కాంగ్రెస్ వస్తుంది, నేను మినిస్టర్ అవుతా అని చెప్పిన. సార్ ఇందాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయినాడు, కాంగ్రెస్ వచ్చేసింది, మీరు హోమ్ మినిస్టర్ మాత్రం అవ్వలేదు. హోమ్ మినిస్టర్ చెప్పిన, మినిస్టర్ చెప్పిన. అంటే హోమ్ మినిస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మనసులో ఉన్న మాట బయట పెట్టండి సార్, హానెస్ట్ కదా మీరు. నువ్వు నా మనసులో మాట అయితే ముఖ్యమంత్రి అంటారా తమ్ముడు? ముఖ్యమంత్రి కావాలి, హోమ్ మినిస్టర్ ఉంటారా తమ్ముడు? అంటే ఇప్పుడు డైరెక్ట్ రేవంత్ గారిని టార్గెట్ చేశారా? ఏదైనా కానీ నా మనసులో చెప్పు అంటే ముఖ్యమంత్రి కావాలి. అయ్యే మొహమ్మద్. ఇంకొక విషయం మాట్లాడితే మీరు రక్తం అంటున్నారు, విప్లవం అంటున్నారు, అసలు ఈ భావజాలం అంతా మీకు ఎప్పుడు అలవాటు అయింది? దాని అసలు బ్యాక్ స్టోరీ ఏంటి అసలు? ఎందుకు అలాగా మాట్లాడేటప్పుడు కూడా మీరు బాగా ఆవేశంగా మాట్లాడేస్తూ ఉంటారు? అంటే అలా మాట్లాడితేనే పబ్లిక్ లోకి వెళ్తాము అని చెప్పేసి ఎవరైనా చెప్పారా? అది నా క్యారెక్టర్, లేకపోతే మీరు అలా నేర్చుకున్నారు? అది నా క్యారెక్టర్. విప్లవం అంటే ఎక్కడొచ్చో బ్యాక్ స్టోరీ ఉంటుంది కదా. బ్యాక్ స్టోరీ ఏమున్నది అంటే, ఆ పాత రోజుల్లో ఒకవేళ నా జన్మం పాతది ఉంటే నేను ఒక యోధలాగా పుట్టినా, ఒక గ్లాడియేటర్ లాగా పుట్టినా, ఒక స్పార్టకస్ లాగా పుట్టినా, ఒక బాహుబలి లాగా పుట్టినా, అది ఉన్నది రా. మగధీర మర్చిపోయారు, మగధీర లాగా, రైట్? భగత్ సింగ్ లాగా. సార్ ఫైనల్ గా చెప్పండి, ఒక మాట చెప్పండి. ఎంఐఎం బూట్ నాకుతుంది రేవంత్ రెడ్డి, అంత ముందు కేసీఆర్ బూట్ నాకింది, ఇదేగా మీరు చెప్పదలుచుకుని. ఇంతమందిని నాకేవాళ్ళు వీరితో ఎందుకు గొడవ? మీతో రాజీకి ఎప్పుడు రాలేదా? ఎవరితో? నాతో చెప్పినారు వాళ్ళు. కాంప్రమైజ్ గా రాబాయి, ముస్లిమ్స్ లో నువ్వు ఒక మంచి గట్టోడు రాబాయి, అక్బరుద్దీన్ కి హెల్త్ బాగా ఉంటలేదు, నువ్వు అసెంబ్లీ సంలాయించు రాబాయి, నువ్వు కూడా లంగా మాటల్లో ఎక్స్పర్ట్ రా, నువ్వు వచ్చేయని ఆఫర్ చేస్తారు నాకు. కానీ నేనేమన్నా అంటే, నీ ఐడియాలజీ నాకు సెట్ కాదు. మీరు ఉత్తి తుర్కోల కోసం మాట్లాడతారు, ముస్లిం కోసం మాట్లాడతారు, కొత్త నేర్పించుకున్నారు, జై భీమ్ అంటున్నారు, జై భీమ్ అన్నారు. జై భీమ్ అంటే జై ముస్లిమ్స్, జై భీమ్ అన్నారు, జై భీమ్ అంటున్నారు. మీరు మొత్తం దొంగ నాటకం చేస్తారు. మీరు ఏం చెప్తారు? పబ్లిక్ గురించి మాట్లాడవద్దు, వాళ్ళు మేకల్లాగా పెడదాం, నువ్వు కోటీశ్వరుడుగా, కానీ పబ్లిక్ గురించి మాట్లాడవద్దు అని మీరు చెప్తారు. కాబట్టి నేను ఈ పార్టీలో రాను. ఫిరోజ్ ఖాన్ గారు, మీరు మాట్లాడితే విప్లవము పోరాటం అంటున్నారు. మాకైతే విప్లవం అంటే మీరు కేవలం ఎంఐఎం మీద పోరాటం చేస్తున్నట్టుగా ఏమైనా అంటే అక్బరుద్దీన్ గారు వారి గురించి మాత్రమే, వాళ్ళ మీద పోరాటం కనిపిస్తుంది, ఇంకా దేని గురించి కనిపించట్లేదు. 10th క్లాస్ పాస్ అయితే ఇంటర్లో పోతా కదా, అంటే ఎంఐఎంకి ఫినిష్ చేస్తారా వేరే వాళ్ళ దగ్గర పోతా? అప్పటిదాకా వేరే వాడు
చాలా అరే ఉంటాయి కదా problems. ఇంట్లో ప్రాబ్లం ఉన్నది ఈ లంగా ఫెల్లోస్ తో వాళ్ళకు ఫినిష్ చేద్దాం అవును, ఫస్ట్. రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ ఒకటే లేదు కదా, చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదా. అది వేరే వాళ్ళు చూసుకోవాలి. వాటి మీద పోరాటం చేయొచ్చు. వాళ్ళ వేరే లీడర్స్ కి చిత్తశుద్ధి మీద అడిచేస్తున్నా. ఎంఐఎం జోలికి ఎవరు పోరు, ఓన్లీ వన్ మ్యాన్ ఫిరోజ్ ఖాన్. ఎవరికి ధైర్యం లేదు, అది కూడా మీ ఛానల్ నుంచి చెప్తున్నా. ఫేమస్ కాదు, డిసైడ్ అయినా, రైట్? ఫేమస్ అయిపోయినా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఉదయం లేస్తే అల్లా మీద కామెంట్ చేస్తారు, ఎంఐఎం మీద కామెంట్ చేస్తారు. ఇటు వీళ్ళు కూడా ఎంఐఎం పార్టీ కూడా బీజేపీ మీద కామెంట్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ నియోజకవర్గంలో గోషా మహల్లో ఎంఐఎం ఎందుకు కంటెస్ట్ చేయలేదు, రాజాసింగ్ ని ఓడించాలని ఎందుకు పెట్టుకోలేదు? అసదుద్దీన్ కి అదే క్వశ్చన్ అడిగినా నేను. ఓకే, నువ్వు పోయి అక్కడ కామారెడ్డిలో ముఖ్యమంత్రి కూడా సేమ్ అన్నాడు, కామారెడ్డిలో షబ్బీర్ అలీ ముస్లింకి పక్క పెట్టేసి నువ్వు గుసాయించినావా, ఎందుకు రాబోయ్ కేసీఆర్, ఇక్కడ నువ్వు కంటెస్ట్ చేయాలి కదా అని చెప్పినాం. సో దానికి క్లియర్ కట్ రాజా సింగ్ మీద ఎంఐఎం క్యాండిడేట్ పెట్టలేదు అంటే మా మాట ఇలా ప్రూవ్ అయిపోయింది. బీజేపీకి బి టీం. నాకు ఒక మాట చెప్పండి, మొత్తం నరేంద్ర మోదీకి ఎవరైనా మాట్లాడితే ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, అసదుద్దీన్ మొత్తం వాడికంటే ఎక్కువ నరేంద్ర మోదీ మీద ఎవరు మాట్లాడరు. అసదుద్దీన్ కి ఎందుకు పీక్తలేరు ఈ బీజేపీ వాళ్ళు? ఎందుకంటే పొలిటికల్ పోలరైజేషన్, మొత్తం ఇండియాలో తిరగాలి, నరేంద్ర మోదీకి తిట్టాలి. అసదుద్దీన్ నరేంద్ర మోదీకి తిట్టే హిందుత్వ ఓట్ నరేంద్ర మోదీ బీజేపీకి పడతాయి, ముస్లిం ఓట్స్ అసదుద్దీన్ కి పడతాయి, ఆ ముస్లిం ఓట్స్ కాంగ్రెస్ కి పడవు. 1%, 2% అది సెట్ అవుతుంది. ఈ డ్రామా కోసం మొత్తం అసదుద్దీన్ తిరుగుతున్నాడు, బీజేపీ డబ్బులు. ఇది రాహుల్ గాంధీ కూడా చెప్పారు. రాహుల్ గాంధీ కూడా బీజేపీ బి టీమ్, అసదుద్దీన్ ఎంఐఎం పార్టీ అని చెప్పారు. అలాంటి ఎంఐఎం పార్టీతో రేవంత్ రెడ్డి ఎందుకు స్నేహం చేస్తున్నాడు? లండన్ ఎందుకు వెళ్ళాడు? ఎందుకు కలిశాడు? లోపల ఏం జరుగుతుంది? లోపల ఏం లేదు. కాంగ్రెస్ కి బి టీమ్ అయింది నాకు తెలిసి. రాంగ్ ఏం లోపల ఏం కాదు. లోపల ఉంటే నీకు తెలియదు, నాకు తెలియదు, ఆ ఫోటో బయట రాదు. లోపల చాలా అవుతుంది, రైట్? ఇది ఖుల్లా ఓల్డ్ సిటీ డెవలప్ కాలే. నేను కస్టోడియన్ ఆఫ్ తెలంగాణ, నేను ఒక స్టేట్స్మెన్ లాగా చేస్తున్నా, నేను విజనరీ ముఖ్యమంత్రి. దానికోసం నీకు పిలిపించిన, నువ్వు కూడా ఒక స్టేక్ హోల్డర్ కాబట్టి. 119 సీట్స్ వాళ్ళకు 7 సీట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా స్టేక్ హోల్డర్ కదా. ఆ స్టేక్ హోల్డర్ కాబట్టి మా ముఖ్యమంత్రి ఓన్లీ ఎంఐఎం ఎందుకు తీసుకెళ్ళాడు? అక్బరుద్దీన్ మాత్రం ఎందుకు తీసుకెళ్ళాడు? అక్బరుద్దీన్ ఫ్లోర్ లీడర్ కదా రా భయ్. ఫ్లోర్ లీడర్ ఎంఐ వాళ్ళ అయ్యది కదా, వాళ్ళ తాతది కదా. సో వాళ్ళకి తీసుకుపోయినా, వాళ్ళ కొడుకు పెద్దగా ఉంటే వాళ్ళకి తీసుకుపోయేది. ఎంతవరకు చదువుకున్నారు సార్ మీరు? మీ క్వాలిఫికేషన్ తెలుసుకున్నారు? డిగ్రీ చదువుకున్నారు, బాగానే చదువుకున్నారు. ఇంత చదువుకున్నా కూడాను ఏ రోజు కూడా మీరు మాట్లాడుతుంటే ఒక చదువుకున్న విద్యార్థి కానీ ఒక వ్యక్తిలాగా నాకు అనిపించదు ఏ రోజు కూడా. నిజంగా నాకు దుర్గా అన్నట్టు రౌడీ షీట్ లాగా కనబడతారు ఇప్పటికి కూడా. ఏమో బహుశా అయి ఉండొచ్చేమో, మీడియా ముందు ఇలా కనబడుతూ ఉండొచ్చేమో, బహుశా అయి ఉండొచ్చేమో. ఆల్రెడీ రౌడీ షీట్ వచ్చింది, ఇప్పుడు వైట్ కాలర్ అని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఏ రౌడీ షీటర్ కూడా నేను రౌడీ షీటర్ అని చెప్పేసి చెప్పుకోరు, ఇప్పుడు వైట్ కాలర్ అని చెప్తున్నారు. అయిపోయింది రౌడీజం. బ్రేక్ దలా చేయను, బెండ్ దలా చేస్తా, సిస్టమ్ లో లకునాస్ ఉన్నాయి, ఆ డ్రామా ఎట్లా సెట్ చేయాలి అది చేస్తా. చేయాల్సింది ఇవన్నీ లీడర్ అయితే కదా మీరు చేయాల్సింది. ఇప్పుడు నేనేం మీరు గెలిస్తేనే లీడర్ లేదండి, లీడర్ అయితే అంటే గెలిస్తేనే లీడర్ సార్. విను, గెలిస్తేనే లీడర్, రైట్? విను, జనం కోసం నిలబడ్డవాడు లీడర్ అని చెప్పేసి అని తెలుసు సార్. నేను అడిగే విషయం పెళ్లి అయితేనే మొగవాడు ఏమరా తమ్ముడు. సరే, ఎప్పుడైనా మీరు ఓల్డ్ సిటీ వైపు వెళ్ళారా? మీరు ఓల్డ్ సిటీ వైపు వెళ్ళారు అప్పుడన్నా? అంటే ఓల్డ్ సిటీ అవును కదా, పుట్టినాం అక్కడనే. ఏమైనా మారిందా ఓల్డ్ సిటీ? నో, దానికోసమే పోరాటం కదా, దానికోసమే పోరాటం. మొన్న కేసీఆర్ 12% ఇస్తానని చెప్పేసి చెప్పారు. మరి ఇప్పుడు మీరు గెలిచారు కదా, మరి మీరేం చేయబోతున్నారు? మేము 12% అది సాధ్యం కాదు. ఎందుకంటే 50% క్యాప్ ఎక్కువ అయితే మనకు రిజర్వేషన్ దొరకదు. కేసీఆర్ టోటల్ పచ్చి అబద్ధం చెప్పినాడు. ఏ రోజు కేసీఆర్ చెప్పినాడు నేను 12% ఇస్తే, ఆ రోజు ప్రెస్ క్లబ్లో కూర్చొని నేను చెప్పిన ఇంపాసిబుల్ కేసీఆర్ గారు, మీరు ఇవ్వలేరు. మళ్ళీ కేసీఆర్ స్టేట్మెంట్ వచ్చింది, షెడ్యూల్ 9లో పెట్టి నేను చేస్తా. తెలంగాణ కొత్త స్టేట్ అయింది, జాగ్రఫికల్ బౌండరీస్ చేంజ్ అయింది. దాని తర్వాత నేను సుధీర్ కమిషన్కి వేస్తా, మొత్తం స్టాటిస్టిక్స్ తీస్తా, దాని తర్వాత షెడ్యూల్ 9లో పెడతా. జయలలిత ఎట్లా చేసింది అట్లా నేను చేస్తా అని చెప్పినాడు. మేము అన్నాం అది ఇంపాసిబుల్. ఆ జయలలిత టైంలో ఇమ్యూనిటీ లేదు, ఇప్పుడు ఇమ్యూనిటీ వచ్చింది, ఇంపాసిబుల్. టెక్నికల్గా 12% మీరు చేయలేరు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే మేము 5% చేసినామంటే 51 అవుతున్నాం కాబట్టి దానికి మళ్ళీ రెడ్యూస్ చేసి 4% తీసుకువచ్చినాం. నెక్స్ట్ ఇంపాసిబుల్
లోకల్ కింద పైన ఉంటే కూడా రిజర్వేషన్ రాదు. కాదు, ఒక్క విషయం సార్, ఇప్పుడు ఇన్నాళ్ళు ఏం జరిగిందో తెలియదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, 5 సంవత్సరాలు మీ చేతిలో ఉంది. ఇప్పుడు పాత బస్తీ ఫిరోజ్ ఖాన్ హీరో, ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఏం చెప్తే అది నడుస్తుంది కాబట్టి. పాత బస్తీ 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న డెవలప్మెంట్లో తప్పకుండా 50% మార్పు తీసుకువస్తుంది. ఫస్ట్ థింగ్ 100% అయితే కాదు. నాకు టైం ఇవ్వాలి తమ్ముడు. ఒక 50 years నుంచి పని కాలేదు, మాకు మినిమం 10 years 15 years ఇవ్వాలి కదా. ఫస్ట్ ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత చాలా నాకు స్ట్రాటజీస్ ఉన్నాయి. ముఖ్యమంత్రితో కూర్చోవాలి. ఫస్ట్ అక్కడ నుంచి డైలీ ఫైనాన్స్ ఫినిష్ చేయాలి. మా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ వచ్చిన తర్వాత ఒక 10 మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మనం ఓల్డ్ సిటీలో వేయాలి. ఆ డైలీ ఫైనాన్స్ మనం ఇవ్వాలి. ఆ డైలీ ఫైనాన్స్ తీసుకొని మొత్తం వాళ్ళ ఓట్లు ఎంఐఎంకి వేపిస్తున్నారు. ఆ బీదల ప్రజల మీద భారం వేస్తున్నారు వీళ్ళు. దాని తర్వాత ఎంఐఎంకి సపోర్ట్ చేసే ఒక 20% ఉన్నారు. వాళ్ళు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నారు, ఇల్లీగల్ ల్యాండ్లో ఉన్నారు, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ మీద కబ్జా ఉన్నారు. టార్గెట్ చేస్తారు. 100% చేస్తాం. దాని తర్వాత ఎంపీ ల్యాడ్ ఫండ్ కానీ ఎమ్మెల్యే ఫండ్లో విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టాలి. దాని తర్వాత హాకర్స్ ఎవరు ఉన్నారు వాళ్లకు వెనక తీసుకుపోవాలి అంటే హైకోర్టు షిఫ్ట్ అవుతుంది కాబట్టి దానిలో మనం వాళ్ళకు సెట్ చేయాలి. పార్కింగ్ అట్లా సెట్ చేయాలి. లేబర్ హౌసింగ్ తీసుకురావాలి. ఈ చాలా ఇన్నోవేటివ్ ప్లాన్స్ ఫిరోజ్ ఖాన్ దగ్గర ఉన్నది. మా తమ్ముడు అంటారు ఫిరోజ్ ఖాన్ ఒక రౌడీ లాగా మాట్లాడతారు. ఎప్పుడైనా టెక్నిక్ ఇన్నోవేటివ్ కూడా ఒక సబ్జెక్ట్ పెట్టు, డెవలప్మెంట్ ఆఫ్ ఓల్డ్ సిటీ పెట్టు, టెక్నికల్ మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీ అయినా గెలిచేది హైదరాబాద్ ఎంపీగా మళ్ళీ అసదుద్దీన్ గెలుస్తారా? ఆయన ఓడించే సత్తా ఏ పార్టీకి ఎవరికి లేదా? ఉన్నది, 100% ఉన్నది. ఏ రోజు బోకస్ ఓట్లు పోతాయి, అసదుద్దీన్ కాదు మొత్తం ఎంఐఎం పార్టీ ఫినిష్ అయిపోతుంది. ఈ చిత్తశుద్ధి బీజేపీకి ఉండాలి. ఓకే, బీజేపీకి కూడా లెటర్ పెట్టిన 6,64,000 ఓట్లు ఉన్నాయి. సెంటర్లో మీ గవర్నమెంట్ ఉన్నది కదా, ఈ ఓట్లు డిలీట్ చేపి అని కిషన్ రెడ్డికి సిడి పంపించిన, లక్ష్మణ్ గారికి కూడా సిడి పంపించిన. వాళ్ళకు చిత్తశుద్ధి. నా ఛానల్కి వింటున్నారు కదా, కిషన్ రెడ్డి సాబ్ నమస్కార్, లక్ష్మణ్ సాబ్ నమస్కార్, సిడి పంపించిన మీకు 3 days ముందు. కొద్దిగా దానిలో 6,64,000 బోకస్ డూప్లికేట్ ఓట్స్ మొత్తం ఎవిడెన్స్లో పంపించిన. నరేంద్ర మోదీ అక్కడ, అమిత్ షా అక్కడ, ఎలక్షన్ కమిషన్ మీ చేతిలో ఉంటుంది, లేకుంటే మీ పర్వ్యూలో ఉంటుంది. మెహర్బానీ చేసి డిలీట్ చేయండి. ఎప్పుడు అసదుద్దీన్ అని మీరు కూడా పెద్ద డ్రామా చేస్తారు. డిలీట్ చేయి. నేను కంటెస్ట్ చేస్తున్నా హైదరాబాద్. ఒక హిందుస్థాన్ భగత్ సింగ్ గెలుస్తాడు. లక్ష్మణ్ సాబ్, కిషన్ రెడ్డి సాబ్ పంపి వాళ్ళకు వీడియో. రాజా సింగ్ గారిని ఓల్డ్ సిటీలో తిరిగే దమ్ముందా అని అన్నారు. ఎస్, ప్రతి శ్రీరామనవమి కానీ హనుమాన్ జయంతి కానీ ర్యాలీ తీస్తాడు. రైట్. తను వచ్చినప్పుడు జనాల్లో ఒక్క ముస్లిం కూడా బయటికి వెళ్ళడండి. రైట్. ఇప్పుడు దమ్ము లేదని మీరు అంటారా? రామ్నవమి చెయ్యి, నువ్వు హనుమాన్ జయంతి చెయ్యి, నువ్వు ఏదైనా పూజ చెయ్యి, మేము సహకరిస్తాం, నేను కూడా వస్తా. కానీ నువ్వు ప్రాఫిట్ మొహమ్మద్ గురించి ఇట్లా లంగా మాటలు మాట్లాడితే అది సెట్ కాదు. ఎవరైనా నా ముందు మాతా సీత గురించి ఏదైనా చిన్న మాట రామ్ భగవాన్ ఇడ్సై మాతా సీత గురించి చెప్తే చెప్పు తీసుకొని కొడతా నేను. అది మన ఇండియన్. మా ఆస్థాకి మీరు రెస్పెక్ట్ చేయాలి, మీ ఆస్థాకి మేము రెస్పెక్ట్ చేస్తాం. మీరు మా ఆస్థా ఎవరికి మీరు శ్రీరామ్కి ఎట్లా చూసుకుంటారు అట్లా ప్రాఫిట్ మొహమ్మద్కి మేము చూసుకుంటాం. వాళ్ళకి నువ్వు లంగా ఫెల్లో చింది ఫెల్లో అని నువ్వు మాట్లాడితే ఎంఐఎం వాళ్ళు మాట్లాడలేదా? వినండి, అక్బరుద్దీన్ మాట్లాడలేదు. అక్బరుద్దీన్కి కూడా కొడతా అన్న, చెప్పు తీసుకొని వాళ్ళు మాట్లాడినందుకే ఇతను రాజా సింగ్ కూడా మాట్లాడాడు కదా. 2 wrongs will not make 1 right తమ్ముడు. రైట్. అక్బరుద్దీన్ రాంగ్ ఉన్న తర్వాత రాజా సింగ్ ఇట్లా మాట్లాడినంటే 2 wrongs will never make 1 right. అక్బరుద్దీన్ కూడా చెప్పిన లంగా మాటలు ఎందుకు మాట్లాడతావారా లంగా ఫెలో అని అక్బరుద్దీన్కి కూడా చెప్పిన, రాజా సింగ్ కూడా చెప్పిన. ఫిరోజ్ ఖాన్ గారు, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, చాలా ధైర్యం ఉన్న వ్యక్తి కదా. ఇంతకుముందు మీరు అన్నారు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నారని. ఒక 2 పేర్లు చెప్పండి సార్ ప్లీజ్. క్లూ ఇస్తా, ఎందుకంటే ముఖ్యమంత్రి నాకు చెప్పకు అని. కనీసం పేర్లతో క్లూ ఇస్తా, ఇవ్వండి. క్లూ ఇస్తా, ఇవ్వండి. సిటీ అంటే అయిపోయిందా? సిటీలో చాలా మంది ఉన్నారు. లేకపోతే ఓకే ఓకే. సికింద్రాబాద్ సిటీ. మీ ఆఫీస్ ఎక్కడ ఉన్నది? సిటీ. జూబ్లీస్ మీద మాగంటి గోపీనాథ్ గారు కాంగ్రెస్ లో రాబోతున్నారు.
పేరు తీయను, కాదు, మీరు పేరు చెప్పొద్దు, మీరు చెప్పను, చెప్తున్నా. అవునా కాదు చెప్పండి. కాదు పేరు చెప్పను. మీరు ఎవరితో పేరు చెప్పొద్దు. ముఖ్యమంత్రితో మీ పేరుతో పేరు వద్దు చెప్పొద్దు. తమ్ముడు, వద్దు. సికింద్రాబాద్ ఇచ్చిన ముహూర్తం ఎప్పుడు పెట్టారు? వినండి, సికింద్రాబాద్ లోక్సభలో మినిమం 3 వచ్చేస్తారు ముహూర్తం ఎప్పుడు పెట్టారు సార్? ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్. అంటే నువ్వు పెట్టుకో బిఫోర్ 15th ఆగస్ట్. సార్ ఇంతమంది బీఆర్ఎస్ నుంచి వస్తున్నారని చెప్తున్నారు, ఏం ఆఫర్ చేస్తూ వస్తున్నారు? ఏం కాదు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏమి ఇస్తున్నారు? కాంగ్రెస్ అది ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, బీఆర్ఎస్ మొత్తం వినమ్మా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఓపిక పెట్టుకో. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, డబ్బులు వస్తాయి. మొత్తం దోచుకొని తినేస్తున్నారు. ఇప్పుడు మాకు సాలరీ ఇవ్వాలంటే డబ్బులు ఎక్కడి నుంచి కష్టమవుతుంది నాకు తెలుసు. బట్టి అన్న దగ్గర ఏదైనా పని పోతే ఆయన నెత్తి కొట్టుకుంటున్నాడు, మొత్తం దోచుకొని పోయినారని. రేవంత్ అన్న కూడా సేమ్ ప్రాబ్లం. మాకు ఫస్ట్ మా కాంగ్రెస్ దగ్గర డబ్బులు లేవు, నంబర్ 1. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. పార్టీ మారే వాళ్ళు ఇస్తారేమో కదా. విను పార్టీ మారిస్తే వాళ్ళ పనులు అవుతుంది, వాళ్ళ పార్టీ మారకపోతే ఒక్క పని కూడా కాదు. కేసీఆర్ కంటే తిక్కా పిచ్చి ఇంటెలిజెంట్ షార్ప్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రైట్? అవతల వాడికి ఇట్లా తీసేసి ఇట్లా పెట్టేస్తాడు. ఎంత ఖర్చు అయింది ఒక్కొక్కరికి బీఆర్ఎస్ నుంచి వస్తారు? నో మనీ ఫ్రీగా రావాలి, డబ్బులు ఇవ్వకుండా వచ్చేస్తున్నారా? పళ్ళు కావు వాళ్ళది. ఏం చెప్తున్నా, వాళ్ళు ఇస్తున్నారా? సింగిల్ పని కాదు, వాళ్ళు ఇయ్యరు, మేమియం. ఉండాలి కదా కనీసం ఎంతో కొంత. తమ్ముడు వాళ్ళ పనులు కావాలి అంటే రావాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి మినిమం పబ్లిక్ అందాజా మినిమం 10 years ముఖ్యమంత్రి. నేను చెప్తున్నా 15 years ముఖ్యమంత్రి రేవంత్. అంటే కాంగ్రెస్ లోకి వస్తే పనులు అవుతాయి, కాంగ్రెస్ లో పనులు కావు. 100% టైట్ చేసేస్తాం. అది కూడా చెప్తున్నా, ఒక్క పని కూడా కాదు. బీఆర్ఎస్ విను, బీజేపీ కూడా విను, కాంగ్రెస్ రాకపోతే ఒక్క పని కూడా మీది కాదు. మీరు కేసీఆర్ గారిని నియంత్రణ పాలన అని దించేశారన్నారు, మరి ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతుంటే దీన్ని కూడా నియంత్రన్నారు. మీరు ఏమంటున్నారు? కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ. 100% మా కాంగ్రెస్ వాళ్ళకు కొని మాకు అసెంబ్లీలో కూర్చోపెట్టి నవ్వి మొత్తం డ్రామా చేసిన వ్యక్తులకు ఇప్పుడు మా టైం వచ్చింది, మేము కూడా ఫినిష్ చేస్తాం. కక్ష అనుకో, బద్లా అనుకో, మా పిచ్చి అనుకో, రైట్, ఏదైనా అనుకో, 100% చేస్తాం. వాళ్ళకు ఎవరున్నారు సార్ లిస్ట్ లో ఎవరున్నారు? లిస్ట్ పెట్టుకుంటారు. ఆ క్వశ్చన్ అడగకు, ముఖ్యమంత్రితో ప్రాబ్లం అవుతుంది నాకు. జస్ట్ మాకు చెప్పండి తెలుసుకుందామని చెప్పి. కింద పోయినప్పుడు చెప్తా, వద్దు. అంటే ఇండైరెక్ట్ గా బెదిరిస్తున్నారా? మా పార్టీలోకి రాకపోతే మీ అంత చూస్తామని. అది వినండి, చెప్తున్నా ఫ్యూచర్ వాళ్ళది. మీ పనులు కావు, మా దగ్గర రా. కేటీఆర్ కేసీఆర్ జైలుకి పోయేది ఎప్పుడు? ఇప్పుడు ఫస్ట్ ఈ రిపోర్ట్ కరప్షన్ మీద రాని మెజిస్ట్రేట్తో చేస్తున్నాం కదా, దానిలో వ్యాలిడ్ ప్రూఫ్ వచ్చిన తర్వాత సీనియర్స్ కౌన్సిల్లతో డిస్కషన్ చేసుకొని ఎట్లా సెట్ చేయాలి అని రేవంత్ రెడ్డి అండ్ ఇంకా పంపిస్తారు, జైలు పంపిస్తారు పక్కన, నో డౌట్. అరే బీజేపీ కవిత అరెస్ట్ అన్నట్టే వీరు చెప్తారా? రేవంత్ రెడ్డికి చల్లపల్లి పంపించినారు కదా, ఆ రోజులే చల్లపల్లిలో డిసైడ్ చేసినాం. ఏమని? వినండి కాదు, చెప్పండి. బ్యారెక్ అక్కడ కాదు తమ్ముడు, తిహార్ జైల్లో బుక్ చేసాం. హాయిగా ఉండాలి కదా మా కేసీఆర్, హాయిగా మస్త్ తిహార్లో కూర్చొని. ఎందుకంటే ఆయనకు బీఆర్ఎస్ అని ఉన్నది కదా రాబాయ్, ఏం నేను ఢిల్లీ పోవాలి, ఢిల్లీలో కూర్చోవాలి, దానికోసం తిహార్కి పంపిస్తాను. మిమ్మల్ని చల్లపల్లి పంపించారు రేవంత్ రెడ్డి గారిని కాబట్టి పంపించాలనా, లేదా నిజంగా అవినీతి చేశాడనా? రేవంత్ రెడ్డికి ఇన్నోసెంట్ ఫెలోకి పంపించినారు. వాళ్ళ లంగా పనులు చూపిస్తుంటే నాన్ అవైలబుల్ కేసులో పెట్టి పంపించినారు. ఆ రోజే మనం డిసైడ్ అయినాం అది రెడ్ హ్యాండెడ్ వేరే. ఏదైనా జడ్జిమెంట్ రేవంత్ రెడ్డి అగేన్స్ట్ వచ్చింది, అది రాలేదు కదా, అది ప్రిజుడ్యూస్ కదా, కోర్టులో ఉన్నది కదా. జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత నువ్వు క్వశ్చన్కి అడుగు, నేను ఆన్సర్ ఇస్తాను. ఒక బీఆర్ఎస్ నాయకుడు వచ్చి ఒక మంచి పని కోసం నాకు ఈ పని కావాలి, ఈ పని అవుతుందా అని మిమ్మల్ని అడిగితే కాదని చెప్తారా? నువ్వు కాంగ్రెస్లోకి వస్తేనే ఈ పని చేస్తాను అని అంటారా? చూస్తా, నేను గ్రావిటీ చూస్తా. విను గ్రావిటీ తమ్ముడు, విను గ్రావిటీ ఏం చూస్తా, పబ్లిక్కి ఫైదా అవుతుంది, అయితే ఉంటే చేస్తాం, వాడికి సొంత ఫైదా అవుతా ఉంటే చేయం.
వాడు కాంగ్రెస్లో రావాలి, సొంత ఫైదా చేసుకోవాలి అంతే. కాంగ్రెస్ లోకి వస్తే సొంత ఫైదాలు అవుతాయి. ఫిరోజ్ ఖాన్ చేస్తాం. గారు, ఫిరోజ్ ఖాన్ గారు, చేస్తాం. కేంద్రంలో ప్రధాని మోదీని తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి కలిసినప్పుడు పక్కన డిప్యూటీ సీఎం భట్టి గారు కూడా కనిపిస్తున్నారు. అంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కలిసినా సింగిల్ గానే కలిసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఇద్దరు కలవడానికి వెనకాల ఏంటి రీజన్? అంటే రేవంత్ రెడ్డి మీద ఏమైనా నమ్మకం లేదా? రేవంత్ రెడ్డి గతంలో ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలం ఉందని చెప్తున్నారు, గతంలో బీజేపీ నుంచే వచ్చాడని చెప్పేసి గత చరిత్ర ఉంది కాబట్టి మోదీతో ఏమైనా కలిసిపోతాడని భయమా? అందుకే సింగిల్ గా పంపించట్లేదా మోదీని కలవటానికి? అక్కడ 10 years పబ్లిక్ ఎందుకు తీసినారు కేసీఆర్కి? ఫ్యూడల్ దొరా మైండ్ సెట్, డిక్టేటర్, నేనే రాజా, నేనే పీకుడు అని తీసేసినారు. సో కాంగ్రెస్లో డెమోక్రసీ ఉంటుంది, అందరు పోయి కలుస్తారు. అది కాదు అంటే రేవంత్ రెడ్డి మీద నమ్మకం. విను అమ్మా, విను ఏకనాథ్ విను షిండే విను అయిపోతాడేమో అని. 1 second, అది ఏం కాదు. విను నా. అయ్యుండొచ్చు. బట్టి లేకపోతే నేను రేవంత్ రెడ్డి అన్న పక్క ఉంటే నాకు కూడా కాపలా. తీసుకుపోతాడు. అది మైండ్ లో పెట్టుకో. ఇది కాంగ్రెస్ పార్టీ. చిన్నపిల్లోడిని తోడిచి పంపించినట్టు ఆయనకి ఎవరో ఒకరు తోడిచి ఖచ్చితంగా పంపిస్తున్నారు కదా. మరో ఏకనాథ్ షిండే అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నాను కాదు, అందరికి అనిపిస్తుంది అది అవుతారని చెప్పేసి ఒక ఇది ఉంది. ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. రేవంత్ రెడ్డి అట్లాంటి థాట్ ఇప్పుడు దాకా లైఫ్లో పెట్టలేదు. మరి రాజా సింగ్ తో రీసెంట్ గా ఖర్చాలను చేయడం కావచ్చు, కానీ రాజా సింగ్తో కలుస్తాడు, కిషన్ రెడ్డితో కలుస్తాడు, ముఖ్యమంత్రితో ప్రధానమంత్రితో కలుస్తాడు, అక్బరుద్దీన్తో కలుస్తాడు. ఓకే, స్టేట్ డెవలప్ చేయడానికి అందరితో కలుస్తాడు. కానీ ఏకనాథ్ షిండే మాత్రం అవడు. ఇంపాసిబుల్. ఎందుకు అవసరం లేదు? ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేస్తున్నారు అబ్బచ్చా. 64-84 అవుతుంది. August 15 ముందు నాకు పిలిచి ఇది స్టేట్మెంట్ నాకు చూపియండి. ఫిరోజ్ ఖాన్ నువ్వు చెప్పినావు కదా 64-84 అవుతుంది, 84 కాలేదు, మళ్ళీ రేపు పొద్దున ఈ ఫుటేజ్ మళ్ళీ డిలీట్ చేయండి అని చెప్పేసి అనొద్దు మీరు. నేను జరగకపోతే కనుక జీవితంలో ఇప్పుడు దాకా ఒక ఫుటేజ్ డిలీట్ చేయి అని చెప్పలేదు. కానీ మీరు పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా, ఆ స్టేట్మెంట్ పెద్దది కదా. జీవితంలో అన్ని స్టేట్మెంట్లు ఇచ్చేసిన ఇప్పుడు దాకా. ఓకే రైట్. ఇప్పుడు దాకా ఏమైంది చెప్తా. నేను టీవీ ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళిపోతప్పుడు మీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, అన్న నువ్వు ఇది స్టేట్మెంట్ చెప్పింది మేము మా చైర్మన్ గారు వద్దు అంటున్నారు, ఆయన భయపడుతున్నారు అని చెప్పినారు నాకు. మొత్తం వేస్తాం, మీకు ఆ విషయం లేదు, మొత్తం వేస్తాం. ఏంటి నేను చెప్తున్నా కదా, నువ్వు ఏదైనా అడిగితే నేను ఆన్సర్ ఇస్తా. మీ ఛానల్ ధైర్యం అండ్ ఒక నమ్మి వచ్చిన ఆనెస్ట్ ఛానల్ కాబట్టి, అవును మీకు ఆ కాన్ఫిడెన్స్ మేము ఇస్తాం. ఆనెస్ట్ ఛానల్ కాబట్టి నేను అన్ని చెప్పింది అన్ని వర్డ్స్తో క్లారిటీతో పెడతారని ఆ నమ్మకంతో. ఫైనల్ క్వశ్చన్ సార్, 2029 మీ టార్గెట్ అని మీ ప్రత్యర్థి బీఆర్ఎస్ బీజేపీ? 100% బీఆర్ఎస్. బీఆర్ఎస్ మీరే మింగేస్తే ఎమ్మెల్యే మీరే తీసేసుకోవాలి. ఏదైనా మింగితే అది సెక్యులర్ పార్టీ మళ్ళీ బయట వస్తుంది. నేషనల్ పార్టీస్ రెండు ఒకటేనా? నో బీజేపీ ఇక్కడ స్టేట్లో లేదు, తెలంగాణలో. ఫర్గెట్ ఇట్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో నరేంద్ర మోదీ కాదు, రామ్ హవా నడుస్తుంది. అది కూడా ఖుల్లా చెప్తున్నా. నేను చెప్పేది క్లారిటీ చెప్పండి. 32 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి రాబోతున్నారు. ఆ పార్టీ గెలిచిన 39 మంది. 32 మంది వచ్చిన తర్వాత ఆ పార్టీకి ఉండేది ఎంతమంది? 7. బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది? 8. పెద్ద పార్టీ ఏదైతే బీజేపీ అయితే. బీజేపీ స్టేట్ గవర్నమెంట్ లో ఎప్పుడు కూడా హవా ఉండదు. సెంటర్ లో నరేంద్ర మోదీ హవా ఉంటది, రామ్ హవా ఉంటది. కాంగ్రెస్ లో కూడా అంతే కదా సార్, కాంగ్రెస్ లో కూడా అంతే కదా బాచా. స్టేట్ లో కాంగ్రెస్ ఎంతమంది ఎమ్మెల్యేస్ వస్తే కూడా ఆ కేసీఆర్ చనిపోయిన తర్వాత కూడా స్టాచ్యూ కడతారు. కేటీఆర్ ఉంటారు, కవిత ఉంటుంది, మాకు వాళ్ళనే అపోజిషన్ ఉంటారు. మళ్ళీ వాళ్ళకు ఓడగొడతాం, మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ 233లో కూడా వాళ్ళకు ఓడగొడతాం, మళ్ళీ రేవంత్ రెడ్డి అవుతారు. 15 years తర్వాత ఏదైనా మార్పు వస్తుంది తమ్ముడు. అప్పుడు దాకా తెలంగాణకి సీల్ కొట్టేసినాం, చెప్పేస్తున్నా. రేవంత్ రెడ్డి ఫిరోజ్ ఖాన్ ఎమ్మెల్యే కాలేడు, ఓకే. రాహుల్ ప్రధాని కాలేడు. డన్. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడు, ఫిరోజ్ ఖాన్ ఎమ్మెల్యే కాలేడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. ఫ్యూచర్ రేవంత్ రెడ్డి 29లో, 33లో రేవంత్ రెడ్డి. ఇదితో స్టాండ్ 100%. ఇప్పుడు రాహుల్ గాంధీ ఫిరోజ్ ఖాన్ ప్రూఫ్ చేసుకోవాలి. గెలవలేకపోతున్నారు కదా, అందుకోసమైనా ఈ ఎమ్మెల్సీ రాజకీయ ఎమ్మెల్సీ కోటాలో తీసుకొని మినిస్ట్రీ అని చెప్పేసి ఆలోచించు మీరు. అరే అట్లా ఏం కాదు. అంటే వాళ్ళు రేపు మీ ప్రత్యర్థులు అడుగుతారు కదా సార్. వాళ్ళ గెలుపుని మీరు ఎలా ధృవీకరిస్తారు? ఎవరిది? రేవంత్ రెడ్డి. మీరు గెలుపుని, మీ ఓటమినే మీరు మార్చుకోలేకపోతున్నారు. చెప్తా. రేవంత్ రెడ్డి గారు గెలుస్తారని ఎలా చెప్పగలుగుతున్నారు? రేవంత్ రెడ్డికి అది రాసి ఉన్నది.
రాహుల్ గాంధీ ఏను అమ్మా, ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ కి రాహుల్ గాంధీకి రాసి ఉన్నది లేదు తెలియదు, దానికోసం ఇవాళ నుంచి మొదలు పెట్టినా కదా విక్టరీ అని. అరే రాస్తే రాదులేండి, ఏదైనా చేస్తే వస్తుంది. సార్ నాది చిన్న క్వశ్చన్ సార్. ఇందాక అమ్మాయి అడిగినట్టు మనకి హిందువులు ఒక పొద్దు ఉండొచ్చు, క్రిస్టియన్లు ప్రేయర్ చేయొచ్చు, ముస్లింలు రోజా ఉండొచ్చు, ఇన్ని చేశారు మీ గురించి. మన దగ్గర సత్తా ఉంటాయి కదా సార్ గెలవడానికి, ఎవరేం చేసినా కానీ అది విషయం. అసలు నేను జస్ట్ అడుగుతున్నాను, అంటే మనం గెలవాలి అని చెప్పేసి అని మీరు ఎంత ట్రై చేసినా కానీ అక్కడ మీకు అది ఉండాలి కదా, ఉందంటారు అది? అదేకమ్మా ఉన్నది కాబట్టి ఫస్ట్ ఎలక్షన్ ఓడిపోయారు. వినమ్మా, ఫస్ట్ ఎలక్షన్ ప్రజారాజ్యంతో 5,000 ఓట్లతో ఓడిపోయారు. దాని తర్వాత తెలుగుదేశం బీజేపీ ఓకే 47,000 ఓట్ సెకండ్ వచ్చినాం. దాని తర్వాత థర్డ్ ఎలక్షన్ 50,000, ఇది ఫోర్త్ ఎమ్మెల్యే ఎలక్షన్ 60,000. ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి, పని చేస్తున్నాం కాబట్టి. ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయామని లెక్కేసుకుంటే తప్పితే నువ్వు నాకు కాంట్రడిక్ట్ చేయాలంటే ఏదైనా చేస్తావా బచ్చా? నువ్వు చేయవచ్చు, ఐ విల్ గివ్ యూ దట్ రైట్. విను, ఇలా ఓడిపోయినా ఉన్నా కాబట్టి ఆర్ఫన్ లాగా ఉన్నా, బోల్తేనా హారే తో యతీం జీతే తో 100 బాప్, ఇలా ఆర్ఫన్ లాగా ఉన్నా, ఓడిపోయినాం, అది ద రియాలిటీ. కానీ ఎందుకు ఓడిపోయినాం? దీనికోసం ఓడిపోయినాం. కానీ ఆ టేబుల్ ఇడవలేదు, ఇది ఒక గ్యామ్లింగ్ టేబుల్ తమ్ముడు, ఇలా కార్డ్స్ పడతలేవు, కానీ టేబుల్ ఇడిసేసి పోలేదు ఫిరోజ్ ఖాన్, అక్కడనే కూర్చున్నాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏం, ఫిరోజ్ ఖాన్ టేబుల్ ఇడుస్తలేడు, ఫిరోజ్ ఖాన్ ఆ నాంపల్లికి ఇడుస్తలేడు. అది ఓపిక, అది పట్టుదల, ఆ డెడికేషన్, అది ఇంపార్టెంట్. కాన్స్టిట్యున్సీలో ఖర్చు చేస్తాను కూడా డబ్బులు లేవంట కదా మీ దగ్గర? ఇప్పుడే చెప్పిన డబ్బులు ఇంత ఖర్చు చేస్తారు, డబ్బులు లేవంటారు. లేదంట కదా కాన్స్టిట్యున్సీలకు మీ దగ్గర డబ్బులు లేవంట. అప్పుడు అక్బరుద్దీన్ అసదుద్దీన్ దగ్గర ఉన్న కోట్లు మీ దగ్గర లేవు కదా? అమ్మా ఎంత డబ్బులు పెట్టాలి అంత డబ్బులు పెట్టుకున్నాం. అంటే లాస్ట్ టైం ఎంత ఇచ్చారు ఓటుకి మీరు? ఓటుకి ఇవ్వలేదు, ఒక ఖర్చు అయింది 16 crores. 16 crores ఖర్చు అయింది. అది అది నార్మల్ అది. సో ఓటుకి అయితే కనుక మన పార్టీ నుంచి ఓటు పార్టీది ఉండదు. సో ఏదైనా ఉంటే మా మీరే చూసుకోవాలి, సొంతం ఉంటుంది. పార్టీది ఏముంటుంది? పార్టీ దగ్గర డబ్బులు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరే అమ్మా. నరేంద్ర మోదీ దగ్గర నుంచి డబ్బులు వస్తాయంటే నమ్మాలి, కేసీఆర్ దగ్గర నుంచి నమ్మాలి, కాంగ్రెస్ దగ్గర నుంచి ఎక్కడ డబ్బులు? డీకే శివకుమార్ మీకు కూడా తీసుకురాలేదా? డీకే శివకుమార్ ఎందుకు ఇస్తారా భయ్య? బా రాంగ్ న్యూస్ మీ అందరికి, రాంగ్ న్యూస్ రైట్. డీకే శివకుమార్ డబ్బు సంఖ్యలతో వచ్చాడు, కొన్ని దొరికిపోయాయి, ఇది బీఆర్ఎస్ చేసిన ప్రచారం. రాంగ్, అన్ని రాంగ్. ఎవరికి ఏం దొరకలేదు. సింపుల్ లాజిక్ చెప్తున్నా, ఎవరికి ఎంత సత్తా ఉన్నది వాళ్ళు పెట్టుకున్నారు తమ్ముడు. నా దగ్గర అంత ధైర్యం ఉన్నది, నేను అంత పెట్టుకున్నా. మహేశ్వరం ల్యాండ్ అమ్మేసి పెట్టినా. ఇది ఓకే. ఫిరోజ్ ఖాన్ గారు ఓటమి పరంపరకి ఫుల్ స్టాప్ పెట్టి ఎప్పుడు గెలుపు బావుట ఎగరేస్తారు, మేము ఎప్పుడు అనుకోవాలి. మీరు అందరు ప్రే చేయండి. వినండి, సార్ చివరి ప్రశ్న. ఇప్పుడు పాప మా కంటోన్మెంట్ అమ్మాయి చనిపోయింది, స్వర్గంలో పోవాలి. అది జనరల్ సీట్ ఉంటే 100% నేనే బై ఎలక్షన్ కంటెస్ట్ చేసి గెలిచేది. మా బోకర్ సీట్లు వేరే కాన్స్టిట్యున్సీ, బచ్చా కాన్స్టిట్యున్సీ. ఇది జుబ్లీహిల్స్, నాకు వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్. అరే అది విప్లవం పిచ్చి ఉన్నది కదా. సో ఇప్పుడు మన గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఆ సీట్ జనరల్ ఉంటే రేవంత్ రెడ్డి అన్న దగ్గర కూర్చొని నాకు ఆ టికెట్ కానీ తీసుకొని 100% గెలిచేది. మీకు చెప్పేది అమ్మ 6 months తర్వాత గెలిచి వచ్చేది అని. అక్కడ అది రిజర్వ్ సీట్, అది మనకు దొరకదు రైట్. సో మనం ప్రే చేద్దాం, ఎవరైనా సావాలి, ఎవరైనా సావాలి అంటే బై ఎలక్షన్ కంటెస్ట్ చేస్తా. నా క్వశ్చన్ కి నువ్వు మీ క్వశ్చన్ కి పట్టుకో. మీరు ఇప్పుడు నాకు ఏం చెప్పినారంటే ఎప్పుడు గెలిచి వస్తారంటే, నో 29 లో గెలిచి వస్తున్నా. మధ్యలో ఎవరైనా చనిపోతే నాంపల్లి గురించి మాట్లాడుతున్నారా మీరు? నాంపల్లి గురించి మాట్లాడుతున్నారు. దుర్గా క్వశ్చన్ ఏం చేసింది నాకు, అన్న నెక్స్ట్ టైం ఎప్పుడు ఎవరైనా చనిపోవాలన్నారు కదా, ఆ చనిపోయేది నాంపల్లి ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నారా అని. అరే వాడు చనిపోతే ఇంకా జబర్దస్త్ మజా వస్తుంది.
జబర్దస్త్ అలా వస్తారు. సార్ కాదు సార్, నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను రీసెంట్ గా, మీరు మిమ్మల్ని కాల్చింది కూడా ఆయనే అని చెప్పేసి అని అన్నారు. వాళ్ళ పాత ఎవరు గెలిచిన జాఫర్ హుసేన్ వాళ్ళు షూట్ చేసిన ఎందుకు అంత పగలేందుకు సార్? ల్యాండ్ డీలింగ్ కబ్జా చేశారు వాళ్ళు ఏమన్నా? వాళ్ళే కబ్జా చేసినారు. వాళ్ళు కబ్జా చేసి మిమ్మల్ని కాల్చారు? లే బేటా, వాళ్ళు కబ్జా చేస్తే ఒక విడో మహిళ వాళ్ళకు ఆ ల్యాండ్ ఇప్పించేసి వాళ్ళ బోట్ పెడితే వాళ్ళకు కోపం, అరే మా ల్యాండ్ మీద ఫిరోజ్ ఖాన్ ఎందుకు వచ్చినాడు, సో పొలిటికల్ ఎట్లయినా ఉన్నది, ల్యాండ్ మీద ఎందుకు వచ్చినాడు, సో ఆ మహిళ గురించి వచ్చిన పోలీస్ స్టేషన్లో కాంప్రమైజ్ అని పిలిపించి మహిళకి ఇచ్చేద్దాం డబ్బులు అన్న. వాళ్ళు ఎట్లా మాట్లాడారంటే వాళ్ళ మీడియేటర్స్ ఆ రోజు ఫ్రైడే నమాజ్ చేసి రా అన్న, డిసెంబర్ 9 జబర్దస్త్ ఫ్రైడే నమాజ్ చేసిరా, మీకు డబ్బులు ఇచ్చేస్తామంటే మీకు అదే మహిళకు మాకు ఒక్క పరువు కాపాడు, మా ల్యాండ్ మీద నుంచి అది బోట్ పోవాలి, ఎందుకంటే ఓల్డ్ సిటీలో మా పేరు ఉన్నది, వద్దు అన్న, మీ పేరు మీద కూడా రావద్దు, ఇదే మా పేరు రావద్దు అని మీడియేటర్స్. ఫిరోజానా నీకు ఏం అవసరం, డబ్బులు ఇప్పించే కదా మహిళకు అని. నేను ఎలా ఓకే రాబోయ్ ఇప్పించేద్దాం, అక్కడనే షూట్ చేసేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఎస్. వాళ్ళు ఏం మాట్లాడలేదా సార్? వాళ్ళు ఏమనుకున్నారంటే నెక్స్ట్ లైట్ వచ్చినారనుకున్నారు, ఎందుకంటే అక్కడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ఆయనకు నెక్స్ట్ లైట్ షూట్ చేస్తారని రిపోర్ట్లు ఉన్నాయి. ఆయనకు 2 గన్మెన్లు. ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళు ఒక 3 సెకండ్స్లో వాళ్ళు 5 bullets కొట్టేస్తున్నారు. ఏమనుకున్నారంటే నెక్స్ట్ లైట్ అటాక్ అయింది. దాని తర్వాత 4-5 సెకండ్స్లో 6th bullet ఆ ఎమ్మెల్యే తమ్ముడు ముంతాజ్ వాళ్ళ చేతిలో కొట్టి ఫిరోజ్ నాకు కొడితే నేను సెల్ఫ్ డిఫెన్స్లో కొట్టినానని పోలీస్కి మబ్బు పెట్టినారు, కన్ఫ్యూజన్లో పెట్టినారు. లేకుంటే పోలీసు వాళ్ళు అక్కడనే వాళ్ళకు ఎన్కౌంటర్ చేసేది. డిసెంబర్ 9th ఎస్ 2006. Yes. ఈ డేట్ ఎప్పుడు గుర్తుండిపోద్దా మీకు? అంటే మళ్ళీ అంటే మీకు ఇంకొక జన్మ వచ్చింది కదా? ఓకే చెప్తున్నా కదా, విప్లవం తీసుకువచ్చేదాకా ఫిరోజ్ ఖాన్ సావడు. ఆ రోజు మీకు ఆ భరోసా ఉందా? ఆ దేవుడికి చూసుకొని ఒకటే నేను ఆపరేషన్ థియేటర్లో పోతే అపోలో హాస్పిటల్స్ లో మీరు బెడ్ మీద పడుకున్నప్పుడు మీకు వినో బెడ్ మీద కాదు, ఆపరేషన్ థియేటర్ బయట రక్తంతో ఇక్కడ నుంచి మొత్తం రక్తం కారుతుంది, ఇక్కడ బుల్లెట్, ఈ రక్తంతో ఇట్లా లవ్ అని రాసిపోయినా, LOV, ఈ రాసే శక్తి లేదు. బయట వచ్చిన తర్వాత నాకు అడిగినారు అందరు 20 days తర్వాత, ఆ LOV ఎందుకు రాసినావా? నేనన్నా లవ్వే గెలుస్తుంది, నా లవ్ టువర్డ్స్ కంట్రీ, ప్రజలు, అమ్మ నాన్న వాళ్ళ ప్రేయర్స్ అంటే లవ్ గెలుస్తుంది, ఇది గెలవాలే, దానికోసమే పుట్టిన తమ్ముడు. స్టాబింగ్ కూడా జరిగింది కదా మీ మీద? అది ఎక్కడ జరిగింది సార్? ఎవరు చేశారంటారు? అన్నుబా అని ఒక రౌడీ షీటర్, వాడు ఇది సామాన్యంగా రౌడీ షీటర్ల మధ్య కదా గొడవలు ఉండే, కాదంటారా? వాస్తవం కనుకో, దాని తర్వాత రౌడీ షీటర్ అడుగుతున్నాను సార్, అది చెప్పు. సో మా ఏక్ మినార్ మస్జిద్ దగ్గర నేను స్పీచ్ ఇచ్చి దిగుతున్నా. అప్పుడు ఏమైంది అంటే మొత్తం ఓల్డ్ సిటీలో బుర్హా కార్డెడ్ అమ్మాయిలకు నేనేం చెప్పినా అంటే, మీరు ఇంట్లో నుంచి బయట రండి, ఉట్టి పెళ్లి చేసుకొని పిల్లలు కనుకో మషిన్ కాకండి, మీకు ఎక్స్ట్రా టాలెంట్ ఉన్నది, మీకు నేర్పిస్తా, స్కిల్ డెవలప్మెంట్ చేపిస్తా, మీరు బయట రండి అంటే మొత్తం ఓల్డ్ సిటీలో ఏం ప్రచారం అయింది అంటే, ఫిరోజ్ ఖాన్ ఒక ఫారెనర్ లాగా ఒక మా అందరి పిల్లలకి బయట రామంటున్నాడు, ఈ ఫాల్తూ నా కొడుకు అది ఇది అని నా మీద ప్రచారం మొదలుపెట్టినాడు. ఈ అన్నుబా ఎవరు నాకు స్టాప్ చేస్తున్నారు, వాడికి 3 అమ్మాయిలు, వాడు 2 మర్డర్ కేసులో ఉన్నాడు. ఆ మర్డర్ కేసులో పాత రోజులో ఎట్లా అంటే ఎవరైనా ఉంటే కత్తి పెట్టుకొని తిరుగుతారు వాళ్ళు, వాడు ఫుల్ తాగి ఉన్నాడు. నేను కనిపించిన అప్పుడే లైట్ బంద్ అయింది, వాడు వచ్చి నాకు పొడిస్తే ఏం కాదు, ఆమె హాస్పిటల్ పోయింది 2 daysలో డిశ్చార్జ్. చూపించాలి, చూపించండి కదా. 100 stitches, 100 stitches, ఇంటెస్టైన్స్ టోటల్ కట్ అయింది. సో దాని తర్వాత కేర్ హాస్పిటల్ పోయినాం, డాక్టర్స్ చెప్పేసినారు కష్టం, మొత్తం పస్ ఇంటెస్టైన్లో పస్ వచ్చేసింది, డైన్ డిక్లరేషన్. వాడికి జైలు అయిపోయింది, అండర్ ట్రయల్ అయిపోయింది, సజా కూడా అయిపోయింది, వాడు 3 years తర్వాత జైల్లో చనిపోయాడు. ఇందాక కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోవడం గురించి మాట్లాడు కాబట్టి చాలా మంది చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, మీకు ఏమైనా అనుమానం ఉందా? నో అనుమానం, పాపం టైం వచ్చింది పోయింది పాప, అంతే. టైం వస్తే అందరు వెళ్ళిపోతారు. యాక్సిడెంట్ చాలా అనుమానాలు వ్యక్తం. మా కార్తీక్ టెంపరవరీ వరల్డ్ ఇది,
20, 30, 40, 60, 70 ఇయర్స్ తీసుకువచ్చినాం. రాత్రి నేను ఇంత ఫిట్ ఉన్నా, రాత్రి నేను చచ్చిపోతా, హార్ట్ అటాక్ వస్తుంది, ఏం చేస్తా? టైం వస్తే పోవాలి, అంత టైం ఉన్నప్పుడు ఏం పీకినాం అది ఇంపార్టెంట్. ఓవర్. ఫిరోజ్ ఖాన్ గారు, మీరు పోరాటం విప్లవం అని చెప్తున్నారు, గన్ అయింది. మీ భార్య ఎందుకు మీది ఇది అవసరమా అని ఎప్పుడు అడగలేదు? ఫస్ట్ అడిగింది, లవ్ మ్యారేజ్ కదా, అడిగింది పెళ్లి చేసుకోకు అన్న. చేసుకుంటా అని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పోయింది. వీడు పిచ్చోడు కానీ లవ్ అయిపోయింది. అయ్యి లవ్ అయితే ఎట్లా అవుతుంది? లవ్ ఈజ్ బ్లైండ్, డెఫ్, హ్యాండిక్యాప్, ఎట్లా అందరు ఎట్లా మంచిగా కనిపిస్తారు. సో నా భార్యకు కూడా లవ్ అయిపోయింది నా మీద. ఫ్రెండ్స్కి అడిగింది, ఫ్రెండ్స్ ఏం చెప్పినారంటే, అరే పెళ్ళి అయిన తర్వాత తగ్గుతాడు రా భయ్, యవ్వనం కదా, జవానీ కదా, చేస్తాడన్నారు. ఏం తగ్గలేదు, అది కూడా నాలాగా ఇప్పుడు పిచ్చి అయిపోయింది అది. అంతే, స్టోరీ ఫినిష్. ఒకటి ఉన్నది సామెత, 1 fool ఫైండ్స్ అనదర్ ఫుల్ టు అడ్మైర్. అట్లనే 1 పిచ్చి ఫైండ్స్ అనదర్ పిచ్చి టు అడ్మైర్. సో 2 పిచ్చి ఇన్ 1 house. విప్లవం తప్పకుండా వస్తుంది. సార్ ఫైనల్ క్వశ్చన్, కాంగ్రెస్ ఇంతలా ఎత్తిపడేస్తున్నారు అంటే ఇంతగా లేపుతున్నారు, ఇంకెప్పటికీ కాంగ్రెస్ లో ఉంటారని మీరు అనుకుంటున్నారా? ఎవరు? నేను చివరి వరకు కాంగ్రెస్ లో ఉంటారని డౌట్. అనుకుంటున్నారా? ఏం ఎందుకులా నేను కాంగ్రెస్ ఏడవాలి? బీజేపీ నుంచి వచ్చి విను, ఎంఐఎంతో అలయన్స్ ఉన్నది అని పోయినాం, మళ్ళీ అలయన్స్ ఉన్నది అని పోయినాం. ఇప్పుడు అలయన్స్ అవసరం లేదు, రైట్? 64 విను, 64, 84 అవుతున్నాం. కొన్ని రోజుల తర్వాత 2 years 3 years తర్వాత 100 అయిపోతాం, రైట్? అవసరం లేదు. బీజేపీ హవా లేదు. కేసీఆర్ పాపం స్వర్గంలో పోతాడు, రైట్? కేటీఆర్, కవిత తిరుగుతారు. మాకు వాళ్ళ మీద మేము కంటెస్ట్ చేయాలి. మళ్ళీ ఒక 30 సీట్లు బీఆర్ఎస్ వాళ్ళకు వస్తాయి, మళ్ళీ మాకు 70-80 వస్తుంది, బీజేపీకి 5-6. ఇది రిటర్న్ స్టోరీ బచ్చా, రిటర్న్ స్టోరీ. ఓకే, మేము అడిగిన అన్ని ప్రశ్నలకు చాలా చక్కగా డేరింగ్గా సమాధానాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫిరోజ్ ఖాన్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ మనంతో మన లీడర్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం మరో గెస్ట్తో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. మీరు చూస్తున్నారు మనం టీవీ, మనం ఉన్నది మన కోసం.